Good. Right. So, welcome to second day. ఈ జీవన్ విద్య వర్క్షాప్ ఏదైతే ఉందో, సో నిన్న ఫస్ట్ డే అయింది. బేసిక్ ఇంట్రడక్షన్ గురించి మాట్లాడాము. సో దాంట్లో నేను ఐ విల్ షో బేసిక్గా మనం నిన్న మనిషి యొక్క అసలు యూనో మన మన నీడ్ ఏంటి, మనిషి యొక్క నీడ్ ఏంటి అని అన్న దాని గురించి కొంచెం యూనో డీప్గా వెళ్ళాం సబ్జెక్ట్లోకి. సో మనకి యాజ్ అ మనిషిగా మనకు కావాల్సింది ఏంటి అని అంటే రెండు. ఫస్ట్ ఏంటంటే భౌతిక సౌకర్యాలు కావాలి అని అనుకున్నాము, ఫిజికల్ ఫెసిలిటీస్. అండ్ దెన్ సంబంధాలు కూడా కావాలి అని అనుకున్నాం, రైట్? సో ఈ రెండు కావాలి. బట్ రెండిట్లో ఏది ప్రయారిటీ అని అంటే మనం యూనో రిలేషన్షిప్స్ యూనో ఈజ్ మోర్ ప్రయారిటీ. కానీ మన నిజ జీవితంలో మన యూనో లైఫ్లో చూస్తే మనం జనరల్గా ఎక్కువ ప్రయారిటీ ఫిజికల్ ఫెసిలిటీస్ కోసమే ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాం. సో యూనో ఇన్ జనరల్గా మనం బయట బయట కూడా అబ్జర్వ్ చేస్తే జంతువులు కూడా మోరార్లెస్ అలాగే ఉన్నాయి. వాటికి యూనో రిలేషన్షిప్స్ అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ దెన్ వాళ్ళకి ఫిజికల్ ఫెసిలిటీస్ లైక్ యూనో వాటికి తినడానికి తిండి, టైంకి తినడానికి తిండి, ఎంత కావాలంటే అంత ఉండడానికి ఇల్లు ఉంటే సరిపోతుంది. అంతటితోటి వాటి హ్యాపీగానే ఉంటాయి అవి. సో మోరార్లెస్ మనం కూడా అలాగే బతకాలని ట్రై చేస్తున్నాం యాక్చువల్గా ప్రజెంట్ మన కండిషన్ చూస్తే. కానీ అంతకంటే ఇంపార్టెంట్ అయినది మనకి సంబంధాలు. సో అవి కూడా ఇంపార్టెంటే. అయితే సో అవి అవి ఉంటే కూడా మనం వీ కెన్ బీ హ్యాపీ, రైట్? సో ప్రస్తుతానికి ఏంటంటే మన జీవితం ఇలా ఉండాలి అని ఏదైతే డిసైడ్ చేసుకున్నామో అందులో మనకి డబ్బులు కావాలి, ఈ సంబంధాలు, ఈ ఫీలింగ్స్ ఉండాలి. ఇవన్నీ మనం డిసైడ్ చేసుకున్నాం కదా. సో దాని మీద ఒక చిన్న ఎక్సర్సైజ్ కూడా చేసాం. నా లైఫ్ ఇలా ఉండాలి అని అనుకుంటున్నాం అని చెప్పి చాలా చాలా లిస్ట్ చేసాం. సో యూనో హ్యాపీగా ఉండాలనుకుంటున్నాము, ఇండివిజువల్గా నా ఫ్యామిలీలో మంచి సంబంధాలు ఉండాలనుకుంటున్నాము, పీస్ ఉండాలనుకుంటున్నాము, లేకపోతే ట్రస్ట్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి. ఇవన్నీ మనం చాలా చాలా లిస్ట్ చేసాం. సొసైటీలో కూడా మోరల్లెస్ అన్నీ యూనో మనం మంచి రోల్ రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, అన్నీ చాలా చాలా వర్డ్స్ వచ్చాయి. సో అలా నేచర్తో కూడా పొల్యూషన్ లేకుండా మన రెస్పాన్సిబిలిటీతో వాటిని కేర్ తీసుకుంటూ మనం కూడా సహస్థిత్వంలో ఉండాలి, నేచర్తో సహస్థిత్వంతో ఉండాలి అన్నది మనం నిన్న రాసుకున్నాం. సో ఇవన్నిటికీ ఇలా ఉండాలి అని రాసుకున్నాము, కానీ ప్రజెంట్ ఎలా ఉన్నాము అని చూస్తే అంత లేము యాక్చువల్గా, రైట్? సో అంత అంత ఎప్పుడు హ్యాపీగా ఉండట్లేదు, లేకపోతే ఆ పీస్ అనేది అంత లేదు, అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు ఉండట్లేదు. సో ఇలాంటివన్నీ మనకి ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎందుకున్నాయి అని అంటే మనకి ఏదో అర్థం కాలేదు, రైట్? సో ఇలా ఉండాలనుకుంటున్నాం, అలా ఇలా ఉన్నాము. కానీ దాని మీద ఎంత ప్రయత్నం చేస్తున్నాము అని అన్న దాని మీద పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. సరే, దాన్ని మనం అలా ఉండాలనుకుంటున్నాం కానీ ఉండలేకపోతున్నాం, రైట్? సో దాని మీద మన ఎంత ప్రయత్నం చేస్తున్నాం అని అన్నది. సో అయితే ఈ వర్క్షాప్ ఏదైతే ఉందో దాని మీద కొంచెం ఫోకస్ ఎక్కువగా పెడుతున్నామండి. సో అయితే నిన్న ఒక చిన్న హోంవర్క్ ఇచ్చాను, రైట్? సో ఇది నిన్న జరిగిన స్లైడ్ అనుకోండి. బట్ సో హోంవర్క్లో ఏం అడిగానంటే, లెఫ్ట్ సైడ్లో మనం రాసినవన్నీ ప్రస్తుతానికి నా జీవితంలో ఇలా ఉండాలి అని అనుకుంటున్నాను, యాజ్ అన్ ఇండివిజువల్, Yes, sir. యాజ్ This అ is my ఫ్యామిలీ మెంబర్, availability. యా. సో యాజ్ అ సొసైటీ మెంబర్, యాజ్ పార్ట్ ఇన్ ద నేచర్, రైట్? సో నేను కూడా ఈ 4 లెవెల్స్లో నేను ఉన్నాను కాబట్టి ఈ 4 లెవెల్స్లో నేను ఇలా ఉండాలని కోరుకుంటున్నాను అని ఏవైతే లిస్ట్ చేశామో, సో వాటికి అన్నిటికీ ఇవన్నీ ఇవన్నీ మన కోరికలే కదండి. యాక్చువల్గా నేను హోంవర్క్ ఇచ్చింది ఒక 2 విధాలుగా ఇచ్చాను. ఒకటి ఏంటంటే ఫస్ట్వి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ లిస్ట్ చేసి అవి నాకు ఎలా వచ్చాయి, అవన్నీ లైక్ యూనో బయట నుంచి యాజ్ అన్ ఇన్ఫర్మేషన్, లైక్ బయట నుంచి వచ్చిందా, నా అంతలో నేనుగా డిసైడ్ చేసుకున్నానా, అండ్ అవన్నీ కూడా డబ్బులతో తీరుతాయా అని అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ వేశాను. సో ఎవరన్నా 1-2 షేర్ చేసుకోగలరా అండి? మీకు అది చేసిన తర్వాత ఏమనిపించింది, దాని అబ్జర్వేషన్ ఎలా ఉంది? డబ్బులతో వస్తున్నాయా, లేకపోతే ఎక్కువ డబ్బులతో వస్తున్నాయా అవన్నీ, లేకపోతే సంబంధాలతో వస్తున్నాయా? ఒక 50% కొన్ని డబ్బులు, కొన్ని ఎసెన్షియల్ ఉంటుందండి కొన్ని విషయాల్లో.
నీడ్స్ మ్మ్. కావాలంటే మనీ అనేది కంపల్సరీ. మ్మ్. మ్మ్. కానీ సంబంధాలు, రిలేషన్షిప్ తో కూడా, మనం ఉండే సంబంధంతో కూడా కొన్ని పనులు అవుతాయి. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నా స్క్రీన్ షేర్ కనిపిస్తుందండి? కనిపిస్తుంది సార్. ఒక్క నిమిషం, నేను ఇది నిన్న మనం రాసింది తీస్తాను. ఒక్క నిమిషం అలాగే ఉండండి. ఎస్. సో యాజ్ అన్ ఇండివిజువల్గా మనం ఇది నిన్న లిస్ట్ చేసాం కదండి, రైట్? సో ఉమ్, 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 రైట్. సో హ్యాపీగా, పీస్ఫుల్గా, హెల్తీగా, సాటిస్ఫాక్షన్. ఒక హెల్త్కి మాత్రం ఫుడ్ కావాల్సి వస్తుందండి. సో ఉమ్, షేరింగ్కి మేబీ కొంతవరకు ఏదన్నా షేర్ చేయాలి అని అనుకుంటే డబ్బులు కావాల్సి వస్తాయి, ఆర్ ఫిజికల్ ఫెసిలిటీస్ కావాల్సి వస్తాయి. మిగతా వాటికి దేనికి కూడా మనం చూస్తే రెస్పెక్ట్, వాల్యూస్, గుడ్ రిలేషన్షిప్స్, సపోర్టివ్, సేవ, కమ్యూనికేషన్. సేవలో మేబీ కొంత డబ్బులు కావాల్సి వస్తుందేమో. బట్ అదర్వైజ్ ఒకటో రెండో మూడో నాలుగో కనపడుతున్నాయండి. మిగతావన్నీ కూడా సంబంధాలు ఉంటే దొరికేవే దొరుకుతున్నాయి మనకి. అబ్జర్వ్ అవును సార్. చేశారా? ఓకే. సో అయితే ఇవన్నిటిని మనము, ఇది ఎప్పటికప్పుడు మనం మనల్ని మనం క్వశ్చన్ వేసుకుంటే ఇవన్నీ వచ్చాయి. కానీ మనం ఎప్పుడు క్వశ్చన్ వేసుకోవట్లేదు కాబట్టి మనం డబ్బులుంటే హ్యాపీగా ఉంటాము అనే భ్రమలో ఉండి ఆర్ ఫిజికల్ భౌతిక సౌకర్యాలే ఎక్కువ ఉంటే హ్యాపీగా ఉంటాము అని. అవి ఉండొద్దని చెప్పట్లేదండి. బట్ అవి వాటితోటే నేను హ్యాపీగా ఉంటాము అనే ఒక భ్రమలో అలా కంటిన్యూ అయిపోతున్నాం. ఓకే. ఎప్పుడైతే మనల్ని మనం ఈ క్వశ్చన్ వేసుకున్నామో అప్పుడు వీఆర్ ఏబుల్ టు థింక్, అరే ఇది కదా నాకు అవసరం ఉంది అని అన్నది. ఓకే. సో అది ఒకసారి మీకు జస్ట్ ఒక ఐడియా ఇవ్వడానికి ఇది ఎక్సర్సైజ్ చేశామండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, యా, సో లిస్ట్ ఆఫ్ వాంట్స్, విషెస్. మనకి కోరికలు ఎన్ని 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 డిజైర్స్ ఉన్నాయండి? ఎన్ని రాశారా అందరికి ఒక లిస్ట్ ఆఫ్ కోరికలు? సో నిన్న చూసింది కూడా ఇవన్నీ కూడా మన డిజైర్స్ అన్నట్టే కదండి. ఇవన్నీ మనం ఇలా అవునవును. ఉండాలని కోరుకోవడమే కదా. ఓకే. సో ఇవే వచ్చాయా, ఇంకేమన్నా ఎక్స్ట్రాలు కూడా వచ్చుంటాయి అందరికి? సో ఎన్ని ఎన్ని కోరికలు వచ్చాయండి? ఏమన్నా కౌంట్ ఇవ్వగలరా? ఏం చెప్పనవసరం లేదు, బట్ చూపించిన అవసరం లేదు. ఈ ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఈ హోంవర్క్ అన్నది మీకోసమేనండి, మా కోసం కాదు. బట్ ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోవచ్చు. ఎన్ని కోరికలు వచ్చాయి? నెంబర్ ఏమైనా చెప్పగలరా? హోప్ఫుల్లీ అందరూ హోంవర్క్ చేశారని అనుకుంటున్నానండి ఈ రిఫ్లెక్షన్ యాక్టివిటీ. మైండ్ లో చేసుకుంటామే సార్. అంతేనా? ఫిజికల్ గా పేపర్ మీద ఏమీ చేయలేదు. ఓకే. ఓకే. సో పేపర్ అందాజా మీద ఒక రఫ్లీ ఎన్ని 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 కోరికలు వచ్చి ఉంటాయండి? కోరికలు. ఓకే. ఇక్కడ కూడా మనం ఇది అదే చేసాం కదండి, అదే పని చేసాం ఇక్కడ. సో ఎన్ని ఉమ్, వచ్చాయండి మనకి? లిమిటెడ్గా వచ్చాయా, అన్లిమిటెడ్గా వచ్చాయా? యా. సో ఎనిమిది. కవిత గారు. లేదు. ఓకే. SWING. ఓకే. అర్థం కాలేదమ్మా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఆ, సార్ కోరికలు అనేవి అనేకం సార్. అది ఓకే. ఒకటి ఒకటి రెండిటితో అయితే ఆగేదైతే కాదు. ఒకటి ఓకే. అయిపోగానే ఆ కోరిక తీరగానే ఇంకొక కోరిక అనేది కంపల్సరీ వస్తూనే ఉంటుంది. వస్తూనే అవి ఉంటాయంటారా? ఓకే. ఆ, ఇప్పుడు కోరికలు కౌంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము, చెప్పలేము కూడా సార్. అంటే నేను అడిగేది ఏంటంటే, ఓకే, వందలు ఉండొచ్చండి. మేబీ 100 కూడా రాయగలరా అని అన్నదే క్వశ్చన్. ఓకే. ఓకే. నిన్న కలెక్టివ్గా ఇన్ని రాసామండి, అందరం కలిస్తేనే ఇన్ని రాయగలిగాము. అవునవును సార్. అంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు స్పెండ్ చేసాం. ఓకే. ఓకే. సో దీన్ని ఇవి కౌంట్ చేయొచ్చు కదండి. మా అంటే ఒక 50 ఉంటాయేమో ఇందులో, అంతే కోరికలు మనకి. ఉమ్, ఉమ్. ఓకే. సో మీరు 100 రాయగలరా? 100 కోరికలు కూడా వీటికి రిలేటివ్స్ గానే కనిపిస్తాయి కానీ ఎక్స్ట్రా అయితే ఎగ్జాక్ట్లీ. రావు. సో ఎస్. ఫైనల్లీ నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, ఏవైతే కోరికలు ఉన్నాయో మనకి ఎందుకోసం వచ్చాయి అంటే, ఆ కోరికలు తీరితే నేను హ్యాపీగా ఉంటాను అని, ఆర్ సమృద్ధిగా ఉంటానని. ఇంతకు మించి ఏవి మనకు అవసరం లేదండి.
ఓకే, సో కోరికలు ఉండడంలో తప్పలేదు, ఉండాలి. అండ్ అవన్నీ ఎందుకోసం అని ఆలోచిస్తే నేను హ్యాపీగా ఉంటాను అనే దాంతోటే. సో అవి కూడా మనకి ఏంటంటే మనం కోరికలు అన్లిమిటెడ్ అనేకమని అనుకుంటాం, కానీ కాదండి, చాలా లిమిటెడ్ అండి అవి. చాలా చాలా లిమిటెడ్. మీరు ఇవాళ రాసినా రేపు రాసినా వేరే మారుతుండొచ్చు, చేంజ్ అవుతుండొచ్చు, కానీ అవి లిమిటెడ్గానే ఉంటాయి. కానీ మనం అన్ఫార్చునేట్లీ చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నది ఏంటంటే కోరికలు అనంతం, చాలా అన్లిమిటెడ్ కోరికలు ఉన్నాయని. అవన్నీ ఎందుకు ఉన్నాయో కూడా నేను చెప్తాను మీకు. ఓకే, సో లెట్స్ కంటిన్యూ అండి. సో నిన్న ఈ డిస్కషన్ చేశాము, మనకి ఈ సంబంధాలు కావాలి, సంబంధాలు ఎలాంటి సంబంధాలు కావాలి, ఎలా ఉండాలి అని అన్నది కూడా మన అర్థం కావాలి. సో దాన్ని మనం సరైన అవగాహన అని అన్నాం, రైట్? రైట్ అండర్స్టాండింగ్ ఇన్ ద సెల్ఫ్, రైట్? సో సంబంధాల గురించి నాకు అర్థమైంది అనుకోండి, రెస్పెక్ట్ గురించి నాకు అర్థమైంది అనుకోండి, రెస్పెక్ట్ అనే ఫీలింగ్ నాలో ఉందనుకోండి, నేను హ్యాపీగా ఉంటాను. రెస్పెక్ట్ని నేను ఎక్స్ప్రెస్ చేశాను అనుకోండి, అందరినీ గుడ్ మార్నింగ్ అని మంచిగా పలకరించి మంచిగా మాట్లాడాను అనుకోండి, రెస్పెక్ట్, ఎదుటి వాళ్ళు హ్యాపీగానే అవుతున్నారు. సో ఆ రెస్పెక్ట్ అనే అవగాహనతో, ఆ రెస్పెక్ట్ ఉండాలి, ద రెస్పెక్ట్ గురించి అర్థమయ్యి అనే అవగాహనతో నేను నా పక్క వాళ్ళతో ఉన్నాననుకోండి, ఆ సంబంధంలో ఉన్నాననుకోండి, ఇట్ లీడ్స్ టు మ్యూచువల్ హ్యాపీనెస్. అదే భౌతిక సౌకర్యాలు, ఫిజికల్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ మనీ, ఎంత కావాలి, ఎందుకు కావాలి అని అన్నది అర్థమవుతే నేను సమృద్ధిగా ఉంటాను, ఆ ఫీలింగ్ ఉంటుంది. అండ్ దెన్ ఎదుటి వాళ్ళని కూడా నాకు కావలసిన వాటికంటే ఎక్కువ ఉన్నాయనే భావన నా దగ్గర ఎప్పుడైతే ఉంటుందో నేను సమృద్ధిగా ఉంటాను, ఎదుటి వాళ్ళని కూడా సమృద్ధి పరుస్తాను. దట్ లీడ్స్ టు మ్యూచువల్ ప్రాస్పెరిటీ. సో ఇది అన్ని విధాలుగా నాతో నేను, నా ఫ్యామిలీలో, నేను నా సొసైటీలో, నేచర్తో ఇలా ఉండగలిగాను అని అంటే, ఇలా అర్థం వీటన్నిటి లెవెల్స్లో నేను అర్థం చేసుకొని ఆ లెవెల్స్లో నేను ఉండగలిగాను అని అంటే, అంతకు మించి మనకేం కావాలండి? మనిషిగా ఉండాల్సినవే ఇవి మనకి. ఇంతకు మించి మనకేం కావాలి? ఒకసారి వెరిఫై చేసుకుందాం. ఇంకేమన్నా కావాలండి ఇది కాకుండా? రైట్. సో యా, అదేనండి నేను చెప్పాల్సుకున్నది. నిన్నటి సమ్మరీ కొంచెం చేసి చెప్పాను, రైట్? సో అన్ఫార్చునేట్లీ మనకి ఏమైపోతుందనంటే, మనం యాక్చువల్గా ఏంటంటే మన మనిషిలో మనకి రెండు రకాలుగా ఉన్నాయండి, రైట్? ఒకటి ఏంటంటే నేను అనేది ఒకటి ఉంది, నా బాడీ, నా శరీరం అనేది ఒకటి ఉంది, రైట్? సో ఏవైతే నిన్న క్వశ్చన్ అడిగాను కదండి, మనకి ఎంత డబ్బులు కావాలి అనే ఒక క్వశ్చన్ అడిగాను కదా. డబ్బులు ఎందుకు కావాలండి? డబ్బులు మనకి ఏమి ఇస్తాయి? ఫిజికల్ రైట్, ఫిజికల్ నీడ్స్ మాత్రమే ఇవ్వగలుగుతాయండి. సో వాటి నుంచి మనకు వచ్చేది పోషణ, రక్షణ, సదుపయోగం. ఇంతకు మించి ఏమీ అవ్వలేదు. అలా అని చెప్పి నేను డబ్బులు వద్దనట్లేదు, భౌతిక సౌకర్యాలు వద్దు అనట్లేదు, అవి కావాలి. ఎందుకు కావాలి అనంటే, పోషణ అంటే మనకి తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, రక్షణ, ఉండటానికి ఇల్లు, అది కూడా రక్షణే. అండ్ వాడుకోవడానికి కొన్ని వస్తువులు కావాలి, లైక్ నిద్రపోవడానికి పరుపు కావాలి, దిండు కావాలి, ఇవన్నీ ఏంటి అనంటే కంఫర్ట్స్ కోసం కొన్ని వస్తువులు కావాలి. లైక్ ఫోన్ మాట్లాడడానికి, ఒకళ్ళతో మాట్లాడడానికి ఫోన్ కావాలి, ఒక చోటికి వెళ్ళడానికి ఒక వాహనం కావాలి, ఇవన్నీ వస్తువులు కావాలి. ఇవన్నిటితో ఆ అవసరాలు అంటే భౌతిక సౌకర్యాలు మనకి భౌతికంగా మన శరీరానికి హెల్ప్ అవుతాయి అన్నది ఎప్పుడైతే అర్థమవుతుందో వాటిని ఆ విధంగానే చూస్తాం, రైట్? సో అవి అర్థం కాకుండా ఎప్పుడైతే నాకు డబ్బులతో హ్యాపీనెస్ వస్తుంది, డబ్బులతో సంతోషంగా ఉంటాను అనేది ఎప్పుడైతే అనిపిస్తుందో, దెన్ ప్రాబ్లం వస్తుందండి. మనకి మేజర్గా ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎప్పుడైతే నేను నాకు డబ్బులతో, భౌతిక సౌకర్యాలతో సుఖాన్ని, సంతోషాన్ని సంపాదిస్తాను అని అన్నది. అయితే దాని కొంచెం సో దానివల్ల మనకు వచ్చేది ఏంటంటే కొన్ని కాంట్రడిక్షన్స్ మన దాంట్లో ఇష్యూస్ వస్తున్నాయి, రైట్? సో దానివల్లనే మనకి ఏంటంటే అసలు సంబంధాల మీద ఎంత ఫోకస్ పెడుతున్నాము అన్న దాని మీద మనం ఎప్పుడైతే వెరిఫై చేసుకుంటామో, అప్పుడు మనకి మన మన జీవితంలో ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అన్న దాని మీద ఎప్పుడైతే మనం వెరిఫై చేసుకుంటామో, అప్పుడు దాని మీద మనం ఫోకస్ పెడతాం.
ఆ హ్యాపీనెస్ అనేది వస్తుంది. సంబంధాల మీద ఫోకస్ పెడతాము. అది అది ఎలా వస్తుంది అని అంటే ఆ సంబంధం అనేది అర్థం చేసుకోవడం, సంబంధాల్లో ఉండే ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మ్యూచువల్ హ్యాపీనెస్ వస్తుంది. అదర్వైజ్ మనకి అలా అని చెప్పి నేను డబ్బులు వద్దు, భౌతిక సౌకర్యాలు వద్దు అని చెప్పట్లేదు. అవి కూడా కావాలి, కానీ ఎంత కావాలి, ఎందుకు కావాలి అని అన్నది అర్థం అవుతే అప్పుడు నాకు అవి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అంతనే తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇది కొంచెం డీటెయిల్గా తెలుసుకుందామండి మనము. రైట్. సో ఎప్పుడైతే సో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి. సో ఇప్పుడు మనం మనిషి అన్న తర్వాత ఒక కోరిక ఉంటుంది కదా, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నారా? ఎవరైనా వద్దు అని అనుకునే వాళ్ళు ఉన్నారా? అందరూ హెల్దీగా కోరుకుంటున్నాం. హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నారా అందరూ? ఎవరైనా నేను హెల్దీగా ఉండొద్దు? హెల్దీ హెల్త్ తర్వాత ఏదైనా సార్. కరెక్ట్, అంతే కదా. అందరూ హెల్తీగా ఉండాలనే కోరుకునే వాళ్ళు ఉన్నారు. రైట్. సో అయితే హెల్త్కి కావాల్సింది ఎలాంటి ఫుడ్ కావాలి కదండి. మనం తినడం హెల్త్ కావాలంటే ఫుడ్ కూడా ఒక వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్. సో ఎలాంటి ఫుడ్ కావాలండి? న్యూట్రిషియస్ ఫుడ్ కావాలా, పౌష్టికాహారం కావాలా, లేకపోతే టేస్టీ ఫుడ్ కావాలా? పౌష్టికాహారం, పౌష్టికాహారం కావాలి. పౌష్టికాహారమే కావాలి. ఆర్ హెల్దీ ఫుడ్ కావాలి. రెండు కావాలని అనేవాళ్ళు కూడా ఉంటారు నాకు తెలిసి. రైట్, రెండు కావాలి, కానీ ఏది ఎక్కువ ఇంపార్టెంట్? పౌష్టికాహారం ఇంపార్టెంటా, టేస్టీ ఫుడ్ ఇంపార్టెంటా? భౌతికాహారమే ఇంపార్టెంట్. పౌష్టికాహారమే ఇంపార్టెంట్. ఓకే. సో అయితే సో మనం బయటికి వెళ్ళిన తర్వాత దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నామండి? మనం దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం? పౌష్టికాహారానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నామా, టేస్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నామా? టేస్ట్ ఇస్తున్నాం. సో ఇది ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు అడిగిన క్వశ్చన్ అడిగింది నేనే. మనం అందరం కూడా మనకి ఏది ఇంపార్టెంట్ అని అంటే పౌష్టికాహారమే ఇంపార్టెంట్, న్యూట్రిషియస్ ఫుడ్డే ఇంపార్టెంట్ అని చెప్తున్నాము. కానీ మన జీవితంలో బయటకు వచ్చేసరికి మాత్రం టేస్టీ ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఎందుకు ఈ తేడా వచ్చింది? టేస్ట్ అనేది అదొక కోరిక మనం మన లాంటిది, taste అనేది. కోరికలకు బానిసలం, అందుకే వచ్చింది. ఓకే. సో కోరిక అనేది ఒకటి వచ్చింది. అది దేని నుంచి వచ్చింది అని అన్నది సో అది ఎక్కడి నుంచి వచ్చింది? ఒకటి ఏంటంటే ఫస్ట్ సెన్సేషన్. టేస్ట్ అని అనేది ఒక సెన్సేషన్ అండి. నోరు రుచిగా ఉంటే, అయితే దాని నుంచి వచ్చేది ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అని అంటే న్యాచురల్ యాక్సెప్టెన్స్. అంటే సహజంగా ప్రతి ఒక్క మనుషులకి ఉన్నది ఏంటంటే సహజ స్వీకృతి. అందుకని నిన్న అడిగిన క్వశ్చన్లు అన్నిటినీ కూడా లెఫ్ట్ సైడ్ ఉన్న వాటికి అందరికీ కావాల్సింది అదే. రైట్. అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, అందరూ హెల్దీగా ఉండాలనుకుంటున్నారు. ఒక రెస్పెక్ట్ అని అంటానండి. రైట్. రెస్పెక్ట్ అందరికీ కావాలా, కొంతమందికి కావాలా? ఏమంటారు? అందరికీ కావాలి. అది అందరికీ కావాల్సినదే రెస్పెక్ట్ అనేది. ఎప్పుడూ కావాలా, అప్పుడప్పుడే కావాలా? ఎప్పుడూ కావాలి. రైట్. సో ఇలాంటివన్నీ ఏంటి అనంటే మనిషి అన్న తర్వాత ఇవన్నీ సహజంగా ఉన్నది. ఎప్పుడైతే దాన్ని మనం చూడగలుగుతామో, ఎప్పుడైతే దాన్ని మనల్ని మనం క్వశ్చన్ అడిగి నాకు ఆహారం ఎందుకు కావాలి, పౌష్టికంగా హెల్దీగా ఉండడానికి కావాలా, లేకపోతే నా సాటిస్ఫాక్షన్, నా రుచిని సాటిస్ఫై చేయడానికి కావాలా, ఎప్పుడైతే అది చూస్తానో నన్ను నేను క్వశ్చన్ అడిగి, అంటే దీన్ని ఏమంటారంటే మనం అవేర్నెస్ అని అంటామండి. నా మీద నేను అవేర్గా ఉండడం. నా ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బయట నుంచి ఎవరో చాలామంది ఏదో చెప్పారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రైట్. నేను ఒకసారి బయటికి వెళ్ళి ఇంటి నుంచి మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. ఫ్రెండ్ ఏమంటాడంటే, అరే ఇక్కడ మీ ఇంటి దగ్గర ఒక మిర్చి బండి ఉంటుంది, ఆ మిర్చి బండి వాడు చాలా మంచి బజ్జీలు చేస్తాడు, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అని చెప్పాడు. రైట్. సో అయితే ఏమైంది, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఒకసారి ఆ రూట్లో వెళ్తున్నాను. సో మా ఫ్రెండ్ చెప్పింది గుర్తుకొచ్చింది, అరే ఇక్కడ మిర్చి బండి బాగా చేస్తుంటాడు కదా అని చెప్పేసి. వాడు అప్పటికే ఇట్లా కరెక్ట్గా వేయిస్తున్నాడు, మంచి సౌండ్ వస్తుంది, మంచి వాసన కూడా వస్తుంది. నేను అట్రాక్ట్ అయిపోయి, అరే మా ఫ్రెండ్ కూడా చెప్పాడు కదా బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను ఒక ప్లేట్ మిర్చి బజ్జీ. సో నిజంగా అతను చెప్పినట్టుగానే వెరీ టేస్టీగా ఉంది. సో చాలా టేస్టీగా ఉంది. రైట్. సో ఒక ప్లేట్ తినేసాను, ఇంకా తినాలనిపించింది. రైట్. సో ఇంకో ప్లేట్ ఆర్డర్ పెట్టాను. సో అంత టేస్టీగా అనిపించలేదు, కొంచెం టేస్ట్ తగ్గింది, అక్కడితో ఆపేశాను.
రైట్. సో ఆపేసిన తర్వాత ఈ సర్లే ఇంకా బాగుంది కదా అని చెప్పేసి ఇంకొక ప్లేట్ ఆర్డర్ పెట్టాను. తర్వాత ఇంటికి వెళ్ళి బాగా సఫర్ అయ్యాను. ఓకే. సో ఇక్కడ ఏం జరిగింది? ప్రాబ్లం ఏంటి? ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయింది. సో ఏంటి, నేను ఎప్పుడైతే టేస్ట్ మీదనే డిపెండ్ అయ్యానో అది అది ఎంత న్యూట్రిషియస్ అని అనేది ఇప్పుడు జనరల్గా మనం చేసే ప్రాబ్లమే అదే అండి. రైట్. సో మనం టేస్ట్ మీదనే ఎప్పుడైతే ఫోకస్ పెడతామో మనకి ఏది కావాలి అన్నది కరెక్ట్గా తెలీదు, ఎంత కావాలి అన్నది తెలీదు, ఎంతకన్నా తెలీదు. హెల్త్ సంగతి అంతకంటే తెలీదు. అంతకన్నా తెలీదు. రైట్. సో మనం బయటికి వెళ్ళిన తర్వాత టేస్ట్ మీద ప్రిఫరెన్స్ వెళ్తే ఎలా ఉంటుందండి హెల్త్? ఉండదు కదా. అదే నాశనం మేజర్ ప్రాబ్లం అండి మనకి. హెల్త్ పాడైపోతుంది. సో ఎప్పుడైతే మనం ఆలోచనల మీద ఇప్పుడు మనకు వచ్చేది ఏంటి అని అంటే మనకి రెండు రకాల ఇన్పుట్స్ వస్తాయండి. ఒకటేమో చుట్టుపక్కల నుంచి వచ్చే ఇన్పుట్స్, అంటే ఒకళ్ళు ఏదో చెప్పారు, ఏదో పుస్తకాల్లో చదివాము, లేకపోతే టీవీలో చూసాము, లేకపోతే ఎవరో ఏదో చెప్పారు, ఇలాంటివన్నీ కొన్ని రకాల ఇన్పుట్స్ వస్తాయి. ఇంకొక ఇన్పుట్ ఏంటి అని అంటే మన శరీరం, మన లైక్ ఏమంటారు, సెన్సరీ ఆర్గన్స్ నుంచి వస్తాయి. చూపుతో కానీ, నోటితో టేస్ట్తో కానీ, లేకపోతే వినికిడితో కానీ, కళ్ళతో చూసినవి, లేకపోతే ఇంద్రియాలతో స్మెల్ చేసింది కానీ. స్మెల్తో కానీ సో ఇవన్నీ ఏంటి అని అంటే అవి ఒక రకమైన ఇన్పుట్స్. వీటితో వచ్చేది మనకి బాడీ నుంచి వచ్చేవి లేదా బయట నుంచి వచ్చేవి, మనకి వీటిని అన్నిటినీ కొన్ని రకాలుగా ఇన్పుట్స్ వస్తాయండి. వాటిని ఎప్పుడైతే మనం ప్రపోజల్గా, ఇంతకుముందు మనం చూసాం కదా, ఈ ఈ ప్రపోజల్ లాగా తీసుకొని దాన్ని నా న్యాచురల్ యాక్సెప్టెన్స్గా నేను ఎప్పుడైతే వెరిఫై చేసుకుంటానో, సహజ స్వీకృతి. సో ఆ వస్తువు దేనికోసం, అది నాకు ఆమోదయోగ్యం అండ్ అందరికీ ఉపయోగపడుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రెస్పెక్ట్ అని అనేది ఉంది, హెల్త్ అనేది ఉంది, సో ఇలాంటివన్నీ, హ్యాపీనెస్ అని అనేది ఉంది. ఎప్పుడైతే అవి నేను అందరికీ ఏ ఏ టైంలో అయినా, ఏ ఏజ్లో అయినా, ఎవరికైనా, ఎక్కడైనా ఆమోదంగా ఉండేది, వాటిని సహజ స్వీకృతి అని అంటున్నాం. అది నేను ఆ ప్రపోజల్తో ముందుకెళ్ళి ఆ ప్రపోజల్ని నేను ఎక్స్పెరిమెంట్ చేశాను అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ లీడింగ్ టు మ్యూచువల్ హ్యాపీనెస్, లైక్ దీన్ని యాక్చువల్గా షేర్ చేస్తాను అండి, ఒక్క నిమిషం. Oops. ఇది నాకు అడ్డొస్తుందండి. రైట్. యా. ఓకే. సో ఎప్పుడైతే దాన్ని మన ఎదుటి వాళ్ళతో దాన్ని బిహేవియర్లో నాకు వచ్చింది అనుకోండి, నా బిహేవియర్ ఎప్పుడైనా సరే నాలో ఉండే కోరికల్ని, నాలో ఉండే ఆలోచనలు బట్టే వస్తాయండి. రైట్. ఈ కోరికలు దేని ఆధారంగా ఉండాలి అని అంటే న్యాచురల్ యాక్సెప్టెన్స్, సహజంగా వచ్చే ఆధారంగా ఎప్పుడైతే ఉంటుందో దాట్ లీడ్స్ టు మ్యూచువల్ హ్యాపీనెస్. రైట్. సో అది రెస్పెక్ట్ గురించి అని ఉందనుకోండి, రెస్పెక్ట్ గురించి నాకు అందరికీ ఆమోదయోగ్యం ఉంటుంది, ఎవరికైనా కావాలి, ఎప్పుడైనా కావాలి, ఎక్కడైనా కావాలి అని అనేది నిన్న చూసాం. ఆ రెస్పెక్ట్తో నేను ఎప్పుడైతే బిహేవ్ చేస్తానో, ఆ ఫీలింగ్తో ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, దాన్ని ఎక్స్ప్రెస్ చేసినందుకు ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో అది నిన్న చూసుకుంది. అలాగే వస్తువులతో, ఏవైతే నేచర్లో ఉండే వస్తువులతో మనం పని చేస్తామో ఆ పనిలో కూడా మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్క్ చేస్తున్నాము, ఎన్నో ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా, అది నేచర్తో వర్క్ చేస్తున్నాం కాబట్టి అవి మనకి ప్రొడ్యూస్ అవుతున్నాయి. అది నాకు ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది అని ఎప్పుడైతే అనుకుంటామో దట్ లీడ్స్ టు మ్యూచువల్ ప్రాస్పెరిటీ. అలా ఉంది అని అనుకుంటే దట్ ఈస్ రైట్ అండర్స్టాండింగ్ అండి. ఓకే. సో ఇదండి, ఎప్పుడైతే నేను న్యాచురల్ యాక్సెప్టెన్స్తో ఎందుకంటే ఉంటానో, ఇది అందరికీ, ప్రతి ఒక్క మనిషిలోనూ ఉంది అండ్ అందరికీ సిమిలర్గా ఆర్ సేమ్గానే ఉంది. ఇది అబ్జర్వ్ చేస్తున్నామా మనం? రైట్. సో దాన్ని స్వత్వము అని అంటామండి. స్వత్వము అని అంటే ఏంటంటే అందరికీ ఒకే విధంగా ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే దాన్ని నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తానో అప్పుడు నేను స్వతంత్రంగా ఉంటానండి. ఎందుకు అనంటే అందరికీ సేమ్గా ఉన్నాయి కదా, నా లివింగ్లో పెట్టినప్పుడు ఎవరికి ఇష్యూ ఉంటుందండి? ఎవరికి ఏ ఇష్యూ ఉండదు కదా. అప్పుడు నేను స్వతంత్రంగా జీవించగలుగుతాను. అలా జీవించగలిగినప్పుడు నా చుట్టుపక్కల ఉండే ఆ ఎన్విరాన్మెంట్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ న్యాచురల్ యాక్సెప్టెన్స్లో మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇట్ ఈస్ లీడింగ్ టు మ్యూచువల్ హ్యాపీనెస్ కదా. సో నేను హ్యాపీగా అవుతున్నాను, నా ఎదుటి వాళ్ళు హ్యాపీగా అవుతున్నారు. మనకు కావాల్సింది కూడా అదే కదండి.
దాన్ని మనం స్వరాజ్యంని అంటే ఒక మంచి రాజ్యాన్ని మనం మన చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయొచ్చు. సో అది మనకి ఈ వర్క్షాప్ యొక్క మెయిన్ స్కోప్ అండి. రైట్. ఓకే. సో మనం ఇప్పటిదాకా హ్యాపీనెస్ని మనం డిఫైన్ చేయలేదండి. అసలు సంతోషం అంటే ఏంటి, సంతోషం కానీ ఆనందం కానీ సుఖము అని అన్నాం కదా, వీటిని మనం డిఫైన్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. అయితే ఎప్పుడైతే ఒక స్థితిలో నేను ఉన్నానో ఆ స్థితినే నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను, అలాగే ఉందామని అనుకుంటున్నాను. అలాంటి స్థితి ఏదైనా ఉంది అని అంటే అది సంతోషం అండి. ఓకే. సో ఆ హ్యాపీ స్థితిలో ఆ స్థితిలో నా కోరికల్లో కానీ నా ఆలోచనలో కానీ నా సెలెక్షన్స్ నా చాయిసెస్ నేనేదైతే యూనో సెలెక్ట్ చేస్తున్నానో వాటిలో కానీ కాంట్రడిక్షన్స్ ఉండవండి. ఓకే. అన్ఫార్చునేట్లీ మనకి ఏమైపోతుందంటే కోరికల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఓకే. నాకు ఇది కావాలి అని ఒకసారి అనుకుంటున్నాను, ఒక్కోసారి ఇంకోటి కావాలి అని అనుకుంటున్నాను. ఎందుకు అనంటే Yes. మనం ఈ సహజ స్వీకృతిగా వచ్చే దాన్ని మనం ఆ విధంగా చూడట్లేదు మనం. రైట్. సో అందుకని మన దాంట్లో కోరికల్లోనే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. కోరికలతో వచ్చేవి మనకు ఆలోచనలు. రైట్. ఒక కోరిక ఉందనుకోండి, నేను కార్ కొనాలనుకుంటున్నాను అని అనేది నా కోరిక. అసలు కార్ కొనాలా వద్దా అని అన్న దాంట్లోనే నాకు కాంట్రడిక్షన్ ఉంది కదా, కోరికలోనే కాంట్రడిక్షన్ ఉంది. అప్పుడు నేను హ్యాపీగా ఉంటానా? ఉండను. రైట్. అలాగే ఏ కార్ కొనాలి, కార్ కొనాలి అనే కోరిక ఉంది, ఏ కార్ కొనాలి, ఎలాంటి కార్ కొనాలి అనే ఆలోచనలు వస్తాయి. ఒక కోరిక నుంచి చాలా చాలా ఆలోచనలు వస్తాయి. ఒకసారి ఏమో నేను BMW కార్ కొనాలనుకుంటున్నాను, లేదు లేదు అంత కాస్ట్ ఎందుకు, మనం మారుతి ఏదైనా మారుతి సుజుకి కార్ ఏదైనా కొందామని ఒక ఆలోచన వస్తుంది. రెండిట్లో కాంట్రడిక్షన్ ఉంది. తెల్ల కలర్ కార్ కొనాలని, ఎర్ర కలర్ కార్ కొనాలని ఒక కాంట్రడిక్షన్ ఉంది. సో ఇలాంటి కాంట్రడిక్షన్స్ అన్నీ ఉన్నాయనుకోండి, సంతోషంగా ఉండగలుగుతామా? ఉండలేం. మనలో మనమే సంతోషంగా ఉండలేం. అలాగే ఒకవేళ దాన్ని ఆస్వాదిస్తున్నాం. ఓకే. దాని నుంచి మంచి ఏసీ ఉంది, ఏసీలో ఉండి కూడా మనకి ఒక్కోసారి మనకి పక్క వాళ్ళతో గొడవ ఉంది, మనం భార్యతోనో మన హస్బెండ్ తోటో గొడవ ఉంది, అంత ఏసీలో ఉన్నాము, దాన్ని ఆస్వాదిస్తున్నాము. అంత సెలెక్షన్ చేసిన తర్వాత కూడా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. మంచి ఏసీ ఉన్న కారు అన్నది చేసుకున్న తర్వాత కూడా. సో ఇన్ని విధాలుగా కాంట్రడిక్షన్స్ ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉండలేం. రైట్. సో ఇది హ్యాపీనెస్ అండి. ఎప్పుడైతే నేను ఈ కోరికల్లో, ఆలోచనలో, నా సెలెక్షన్స్లలో ఎప్పుడైతే ఆ కాంట్రడిక్షన్స్ ఉండవో ఆ సిచ్యువేషన్ నేను ఎప్పుడూ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటాను. ఆ సిచ్యువేషన్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని నేను సుఖము, సంతోషము, ఆనందము అని అన్నామండి. రైట్. సో ఎప్పుడైతే అది ఉండదో దెన్ దెర్ ఈస్ అ ప్రాబ్లం. అది నాలో ఉండొచ్చు, అది ఫ్యామిలీ మెంబర్స్లో అలాగే ఉండొచ్చు. సంబంధాల గురించి నాకు అర్థం అవ్వలేదు అనుకోండి, సంబంధాల్లో నేను అంటే సంబంధాలు ఉండాలి అనే కోరిక ఉంది, కానీ ఎలాంటి సంబంధం ఉండాలి అనే జ్ఞానం లేదు. సో అక్కడ మనకు కాంట్రడిక్షన్ ఉండొచ్చు. సంబంధంలో ఉంటూ ఎట్లా నేను ఎక్స్ప్రెస్ చేయాలి అనే దాంట్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయనుకోండి, అనే ఆలోచనలో కాంట్రడిక్షన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇది ఉండదు. సొసైటీలో కూడా అంతే, అలాగే నేచర్లో కూడా అంతే. రైట్. కాంప్రమైజింగ్ ఉంటుంది సార్ కొన్ని ఇష్యూస్ లో. సో సంబంధాల గురించి మనం కొంచెం డీటెయిల్డ్గా రేపు తెలుసుకుందామండి. మనకి సంబంధాల గురించి నేను ఇప్పుడు ఏంటంటే జస్ట్ అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి అన్న దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అన్ఫార్చునేట్లీ ఇదంతా కూడా మనలో జరిగే ఏమంటారండి, ఈ హ్యాపీనెస్ అన్నది మనలో మనమే క్రియేట్ చేసుకోవాల్సి ఉందండి. అన్ఫార్చునేట్లీ దాన్ని ఏం చేస్తున్నాం అంటే మనం బయట వెతుక్కుంటున్నాం. ఓకే. సో మన ప్రాబ్లం ఏమైపోయిందంటే, అరే నాకు సంబంధాల్లో ఎదుటి వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు అలా తీడుతున్నారు, అలా చేస్తున్నారు, లేకపోతే బయట పరిస్థితులు బాగాలేవు, మన హ్యాపీనెస్ అంతా కూడా మనం బయట తోసేస్తున్నాం. ఆర్ వస్తువులతో నేను హ్యాపీగా ఉంటాను, నా ఆస్తులతో ఎక్కువ డబ్బులు ఉంటే హ్యాపీగా ఉంటాను, ఆర్ ఫుడ్తో హ్యాపీగా ఉంటాను, మంచి ఫుడ్ తింటే 5 స్టార్ హోటల్లో మంచి కార్లో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అది హ్యాపీనెస్ వస్తుందా, లేకపోతే ప్లెజరా, ఎగ్జైట్మెంటా? ఇది మనం వెరిఫై చేసుకోవాల్సింది విషయం అండి. అండ్ అది కంటిన్యూటీ ఉందా దాంట్లో? ఉండదండి. రైట్. సో అందుకనే అది హ్యాపీనెస్ కాదండి. ఇక్కడ మనం చెప్పే హ్యాపీనెస్ గురించి ఏంటి అనంటే, మనలో
కంటిన్యూస్ గా మరలో మనం ఉండేది. సో ఉండేది. రైట్. ఇప్పుడు సంబంధాలను అర్థమైంది అనుకోండి, సంబంధాలు మనకి అర్థమయ్యి సంబంధాలతో ఉన్నామనుకోండి, అది కంటిన్యూ అవుతుందా? అవదండి. కంటిన్యూ Depends. అవుతుందండి. అవుతుంది. అవుతుంది కదా. రైట్. అదే అవుతుందండి. ప్రాబ్లం. Depends. డిపెండ్స్ అని ఎవరన్నారండి? షాజహాన్ అండి. నేనే. సో సో సంబంధాలు మనకి కంటిన్యూగా ఉన్నాయనుకోండి, అర్థమవుతే కంటిన్యూ అవ్వచ్చు కదా. కంటిన్యూ అవ్వచ్చు. దట్స్ వాట్. రైట్. సో అదేనండి. రెస్పెక్ట్ అనేది అర్థమైంది అనుకోండి, రెస్పెక్ట్ తో ఉన్నారనుకోండి, ఎప్పుడు కంటిన్యూ హ్యాపీగానే ఉంటారు కదా. అవును. రైట్. సో అదే చెప్తున్నానండి. సో అయితే ఫుడ్తో ఇంతకుముందు నేను చెప్పాను కదా, నేను మిర్చి బజ్జీ తిన్నాను, ఒకటి తిన్నాను, టేస్టీగా అనిపించింది, బాగుంది, మంచిగా హ్యాపీగా ఉన్నాను, ప్లెజర్ అది బేసిక్గా. బట్ నేను దాన్ని హ్యాపీ అనుకుంటున్నాను. రెండోది తిన్నాను, టేస్ట్ తగ్గిందా? అదే ఇక్కడ చెప్తున్నానండి. టేస్టీ అనిపిస్తుంది, ఫస్ట్ నెసెసరీ అవసరం అని కూడా అనిపిస్తుంది, తర్వాత టేస్టీగానే ఉంటుంది, తర్వాత అంత అవసరం లేదు అని అనిపిస్తుంది. ఇంకా తిన్నాను అనుకోండి, మూడో ప్లేట్ కూడా ఆర్డర్ పెట్టాను కదా, టేస్ట్ పోతుంది, అవసరం లేదు అని అనిపిస్తుంది. అప్పటికి నాలుగో ప్లేట్ తిన్నాను అనుకోండి, ఏమైపోతుంది, నువ్వు వాంతుకు చేసుకునేవాడిని. అంతే మరి. సో ఎప్పుడైతే మనం హ్యాపీనెస్ అని అన్నది, ఈ సంతోషం అని అన్నది భౌతిక వస్తువులతో ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, మనకి అది కంటిన్యూషన్ ఉండదు. మన ఫీలింగ్స్తో ఎప్పుడైతే మనం చూస్తామో, మన అండర్స్టాండింగ్ని బట్టి, మన న్యాచురల్ యాక్సెప్టెన్స్ని బట్టి ఎప్పుడైతే చూస్తామో, దాని కంటిన్యూటీ పాసిబిలిటీ ఉందండి. ఓకే. సో దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా నేను చెప్తాను ఫర్దర్గా. సో అయితే ఎప్పుడైతే మనం ఈ హ్యాపీనెస్ ఇది అర్థం కాక మనం ఏం చేస్తున్నామంటే వస్తువులతో, అందుకని మనం చూసాం కదా, మనం యానిమల్ కాన్షియస్నెస్లో ఉన్నాం, జంతువు కాన్షియస్నెస్లో ఎక్కువగా ఉన్నాం. మనం చేసే ప్రతి పని కూడా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి, ఎక్కువ భౌతిక సౌకర్యాలు తెచ్చుకోవడానికి. అవి తెచ్చుకోవద్దు అని చెప్పట్లేదు, కానీ సంబంధాల మీద ఫోకస్ తగ్గిపోతుందండి. రైట్. వాటి అండర్స్టాండింగ్ మీద ఫోకస్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే అది తగ్గిపోయిందో అండ్ వస్తువుల మీదనే మన ఫోకస్ ఎక్కువైందో, వాటిని ఇంకా ఇంకా, ఎందుకంటే హ్యాపీనెస్ మన రిక్వైర్మెంట్ ఎలా ఉంది, కంటిన్యూగా కావాలి కదండి హ్యాపీనెస్ మనకి. అవును. సో ఎప్పుడైతే కంటిన్యూస్గా కావాలి అని కోరుకుంటామో, అదే ఆ కంటిన్యూస్ రిక్వైర్మెంట్ మనం వస్తువుల మీద చూస్తున్నాం, కానీ అది రావట్లేదు. వస్తువులతో ఆ కంటిన్యూటీ రావట్లేదు మనకి. సో ఇలా అయిపోతుంది మనకి. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే వీటిని కూడా మార్చేస్తున్నాం. రైట్. ఒకసారి అందుకని ఏంటంటే ఈ అడిక్షన్ ఏదైతే జరుగుతుందో, మందు తాగడము, సిగరెట్ తాగడము, లేకపోతే ఈ మధ్యలో గాంజాయి, డ్రగ్స్, అవన్నీ ఎందుకు అలవాటు పడుతున్నారు అని అంటే, ఒకటి బాధ నుంచి తప్పించుకోవడానికి. బాధ కూడా ఎందుకు వచ్చింది అని అంటే, ఏదో అర్థం కాలేదు మనకి, సంబంధాల గురించి అర్థం కాలేదు, అండ్ ఏదో వస్తువులు తక్కువ అయ్యాయో, ఇంట్లో గొడవలు పడి ఇవన్నీ తెచ్చుకొని అవన్నీ దానివల్ల ఏమైపోతుందంటే ఓవర్ ఈటింగ్ కానీ, ఓవర్ స్లీపింగ్ కానీ, లేకపోతే ఇలాంటి అలవాట్లు పడి మందులకు అలవాటు పడిపోయి ఈవెన్ సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో ఇది మనం సంబంధాలలోకి వెళ్ళినప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా చూస్తాం మనం. బట్ ఎనీవేస్, సో అది ప్రాబ్లం అండి. అయితే సమృద్ధి అని అన్నది అంటే మనకి భౌతిక సౌకర్యాలు కూడా ఇంపార్టెంటేనండి, అవి కూడా అవసరమే. కానీ ఏవి అవసరం, ఎంత అవసరం, ఎందుకు అవసరం అని అన్నది చూడాలి. సో అది అర్థమైంది అనుకోండి, ఓకే, అది అర్థమవుతే దాన్నే సమృద్ధి అని అన్నామండి. సమృద్ధి అని అంటే ఏంటంటే, నాకు కావాల్సింది అంటే ప్రతి ఒక్క మనిషికి కొన్ని భౌతిక సౌకర్యాలు కావాలి. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, పోషణ, రక్షణ, సదుపయోగం, ఈ మూడు తెలుసుకున్నాం కదా. ఇలాంటి వాటికి సౌకర్యాలు కావాలి. అవి నా దగ్గర కావాల్సిన దానికంటే ఎక్కువే ఉన్నాయి అనే భావన ఏదైతే ఉందో, దాన్ని ప్రాస్పెరిటీ అని అన్నామండి, సమృద్ధి అని అన్నాం. ఓకే. సో అయితే మనిషికి ఎంత భౌతిక సౌకర్యాలు కావాలండి? అన్లిమిటెడ్ కావాలా, లిమిటెడ్ గానే కావాలా? అన్లిమిటెడ్ ఎందుకండి, ఎంత అవసరమో అంతే కావాలండి. కరెక్టే కదా. ఎంత అవసరమో అంతే చూసుకోవాలి. అది ఎంత అవసరం అండి మనకి? అంత ఉండాలి సార్ అంతే. ఎంత అండి? ఒకరి మీద ఆధారపడనంత, అవసరం అని అడిగిన వాళ్ళకి ఇచ్చేంత. అంతే కదా. అవునండి. కానీ మనం అలా ఉన్నామా మన జీవితంలో? ఆరాటం ఉంటుంది. రైట్. ఎందుకు అని అంటే మనకి ఇంకా సమృద్ధి అని అనేది అర్థం కాలేదు, మనకి ఎంత కావాలి అని అన్నది మనకు అర్థం కాలేదు.
ఇంకా అసలు ఏమి కావాలి అని అన్నది కూడా మనకు అర్థం కావట్లేదండి. అందుకే చూడండి, జంతువులు చూడండి, దానికి ఏ ఫుడ్ కావాలి అని అన్నది ఎవరు నేర్పించరు. ఎక్కడ ఉండాలి అని అన్నది కూడా ఎవరు నేర్పించరండి. ఎంత తినాలి అని అన్నది కూడా ఎవరు నేర్పించరు. అది ఏమి కావాలో పర్ఫెక్ట్గా వెళ్తుంది, పర్ఫెక్ట్గా తింటది. ఏ టైంకి కావాలో, ఏ టైంకి ఆకలైందో ఆ టైంకి తింటది, అండ్ హెల్దీగానే ఉంటుందండి. ఎప్పుడైతే మనిషి దాన్ని జోక్యం చేసుకుంటాడో అప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. జంతువుకి పర్ఫెక్ట్గా ఉంది, కానీ మనిషికి ఎప్పుడైతే మనిషి జ్ఞానం ఉండంగా కూడా దేని మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు? టేస్ట్ మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. టేస్ట్ మీద. ఆ, ఎప్పుడైతే మనకి అర్థం, ఆ రైట్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో, హెల్త్ కోసం నాకు కావాల్సింది అని అన్నది అర్థమవుతుందో, అండ్ దానికి లిమిటెడ్గానే కావాలి, ఏది కావాలి అని అన్నది అర్థమవుతుందో, దాన్ని నేను తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను. జంతువులు కూడా అంతే కదా, అవి ఏది కావాలో అదే తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, అదే తింటది. సో మనం కూడా అలా ఎప్పుడైతే ఉంటామో, నా దగ్గర అంతకంటే ఎక్కువ ఉన్నాయి అనే ఫీలింగ్ రావడానికి వాటిని తెచ్చుకుంటాను, వాటి మీద తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. అందుకే కదండి మనం జాబ్ చేసేది, డబ్బులు తెచ్చుకునేది అంతా కూడా. కానీ మనకి ఎంత కావాలి అని అన్నది అర్థం కానప్పుడు ఇంకా కావాలి, ఇంకా కావాలని అనిపిస్తుంటది. మనకి ఎంత కావాలో తెలియదు కదా. సో మన పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఒక వాటర్ బాటిల్ ఉందనుకోండి, 1 లీటర్ బాటిల్, వాటర్ బాటిల్, దాంట్లో ఎంత వాటర్ పడుతుందండి? 1 లీటరే పడుతుంది. 1 లీటరే పడుతుంది కదా. దానికి చిల్లు పెట్టామనుకోండి, ఇంకా అది అనండెడ్. అనంతం. కానీ మరి అనంతం ఉందా మన దగ్గర? మన ఎర్త్ భూమి సైజే లిమిటెడ్ కదండి, అనంతం కాదు కదా. సో ఇప్పుడు ఒక్క మనిషికే మనం చిల్లు పెట్టుకున్నాం అనుకోండి, నాకు ఎంత కావాలో తెలియనప్పుడు ఇంకా కావాలని అనిపిస్తుంది కదా. అందుకనే మనం చెక్ చేసుకుందాం, మన దగ్గర చిల్లు ఉందా మన బాటిల్కి. మన మనసులో నాకు ఎంత కావాలో తెలియనంత వరకు ఇంకా తెచ్చుకునే ప్రయత్నమే చేస్తుంటాం, ఇంకా ఇంకా కావాలి, రైట్. సో అప్పుడు ఏం చేస్తాం, మనకి అందుకనే మన అన్లిమిటెడ్ వాంట్స్ అని అంటాం. మనం ఇంకా ఇంకా తెచ్చుకోవాలని అనుకుంటాం ఎంత ఉన్నా సరే. అందుకని మన ఇంట్లో కూడా చెక్ చేసుకుందామండి. మన ఇంట్లో బట్టలు కానీ, మన ఇంట్లో వస్తువులు కానీ ఎన్ని ఉన్నాయి అంటే ఆలోచిస్తే మనం అవసరం కాని కంటే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఒకసారి వెరిఫై చేసుకుందామా? ఇది లేకపోతే నేను చచ్చిపోతాను అనే అనుకునేవి కూడా కొనుంటాం మనము, అండ్ అవి కొనేసి మనం అటక మీద పెట్టుంటాం వాడకుండా. దానితో ఎంత ప్రాబ్లం అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మనము మన మన బాటిల్కి చిల్లు పెట్టిన తర్వాత నీళ్లు పోతున్నాయి కదా, ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? నేచర్ నుంచే కదా. నేచర్ నుంచి అనేది. నేచర్ నుంచే వస్తున్నాయి. సో మనం బాటిల్కి చిల్లు పెట్టుకున్నాం కదా, పోస్తూనే ఉంటాం, అది నింపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం, ఎందుకంటే మనకి సమృద్ధి ఫీలింగ్ రావట్లేదు కదా. సో నీళ్లు పోస్తూనే ఉంటాం. సో ఆ నేచర్ నుంచి మనం నీళ్లు తీసుకుంటున్నాము, ఆ నీళ్లు పోతూనే ఉన్నాయి, పడిపోతూనే ఉన్నాయి, మనకి ఇంకా ఆ సంతృప్తి దొరకట్లేదు, ఆ సమృద్ధి అనే ఫీలింగ్ దొరకట్లేదు. సో అప్పుడు ఏమైపోతుంది, ఎర్త్ మీద, మన భూమి మీద నీళ్లు లేకుండా చేస్తాము, వేరే వాళ్ళకు కూడా లేకుండా చేస్తామండి. అది ఫీలింగ్ ఆఫ్ డిప్రైవేషన్ అంటాం దాన్ని. అంటే ప్రాస్పరిటీకి ఆపోజిట్, సమృద్ధికి ఆపోజిట్, దరిద్రతము అని అంటాం బేసిక్గా. దరిద్రము అని అంటాం దాన్ని, రైట్. సో ఆ ఫీలింగ్ ఉంటే ఏంటి అని అంటే, మనం అక్యుములేట్ చేస్తూ ఉంటాం అండ్ వేరే వాళ్ళని కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తాం. ఇది నేచర్కి ప్రాబ్లం, పక్క వాళ్ళకి ప్రాబ్లం. సో దీన్ని సొసైటీకి ప్రాబ్లం, మన మిగతా ఫ్యామిలీస్కి అందరికీ ప్రాబ్లం, నేచర్కి కూడా ప్రాబ్లం. ప్రాబ్లమేనండి. అవును, ప్రస్తుతం జరిగేది కూడా అదేనండి. మనం అదేనండి. అవును, భూమి మీద పెట్రోల్ కూడా లేకుండా చేస్తున్నాం ఇప్పుడు. యాక్చువల్గా ఎంత పెట్రోల్ ఉంటుందంటే అందరికీ సరిపడేంత మనకి భూమి ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసే పెట్రోల్ ఆల్రెడీ ఉంది కెపాసిటీ, కానీ మనకి ఎంత కావాలి అని అర్థం కానప్పుడు దాన్ని అంత వాడుకొని వేరే వాళ్ళకి లేకుండా చేస్తున్నాం. అప్పటికి మనకి సరిపోలేదు చూడండి. సో అది ప్రాబ్లం అండి. సో అందుకని ఇది ఏంటి అని అంటే, నేను కూడా ఇది వస్తువులు తీసుకోవద్దు, వాడొద్దు అని కూడా చెప్పట్లేదండి. ఓకే, వస్తువులు వాడాలి, కానీ ఎంత వాడాలి, ఎంత కావాలి అని తెలుసుకొని దాన్ని కరెక్ట్గా వాడాలి. దాన్ని వాడుకోండి, దాన్ని ఎంజాయ్ చేయండి, నో ప్రాబ్లం. ప్రాబ్లం ఏమైపోయిందంటే, మనకి మన శాలరీ కానీ, మన జీతం కానీ, మనకు ఉండే వస్తువులు కానీ ఎవరు డిసైడ్ చేస్తున్నారు? పక్క వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. మనం చేయాలి యాక్చువల్గా, పక్క వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. పక్క వాడి దగ్గర మర్సిడీస్ బెంజ్ వచ్చింది అనుకోండి, నా దగ్గర సుజుకి కార్ ఉందనుకోండి,
నాకు మర్సిడీస్ బెంజ్ కావాలి. కావాలి. సో ఇప్పుడు నా హ్యాపీనెస్ కానీ నా సమృద్ధి కానీ ఎవరు డిసైడ్ చేస్తున్నారండి? నేను అదర్స్ డిసైడ్ చేస్తున్నానా, వేరే వాళ్ళు డిసైడ్ చేస్తున్నారా? ఇన్ఫ్యాక్ట్ మనకి ఎంత కావాలి అని అన్నది మనం డిసైడ్ చేయట్లేదండి, పక్క మనకి వాళ్ళే తృప్తి డిసైడ్. ఉండాలండి ముందు. ఇప్పుడు వాడి దగ్గర 2 BMW కార్లు వచ్చాయి అనుకోండి, ఇంకోటి వచ్చాడు, ఇప్పుడు నాకు ఎన్ని కావాల్సి వస్తుంది? అప్పుడు 3 కావాలి. అన్ఫార్చునేట్లీ అలాంటి జీవితం మనం గడిపేస్తున్నాం కదా. సో దాంతో మనకి ప్రాస్పెరిటీ, అందుకని మన ఇంట్లో చెక్ చేసుకోండి, మనకి ప్రజెంట్ ఉన్న వస్తువులు మన యూనో మనకి ఎన్ని బట్టలు ఉన్నాయి, ఎన్ని పేర్స్ ఆఫ్ క్లోత్స్ ఉన్నాయని నేను కౌంట్ చేసుకుంటే మన ఇంట్లో మనకు అర్థమవుతుందండి, మనకు కావాల్సిన వాటికంటే ఎక్కువనే ఉన్నాయి. అంటే ఎక్కువ ఉండడంలో ప్రాబ్లం లేదండి, ఎక్కువ ఉండడంలో ప్రాబ్లం లేదు. ఇప్పుడు నాకైనా కూడా చాలా డబ్బులు వస్తూనే ఉన్నాయి, నేను ఐటీ సాఫ్ట్వేర్ జాబే చేస్తున్నాను, డబ్బులు ఎక్కువే వస్తున్నాయి. కానీ అట్లీస్ట్ నా దగ్గర డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అనే ఫీలింగ్ నా దగ్గర ఉంది, దాన్ని సదుపయోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను నేను. అది నేను చెప్పేదండి, సదుపయోగం చేసుకోవడం అని అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. 10 కార్లు కావాలి అని అనుకుంటే, 10 BMW కార్లు కావాలి అని అనుకున్నప్పుడు తెచ్చుకోండి, నో ప్రాబ్లం. పక్క వాడిని దగ్గర 12వ కార్ వచ్చింది అని అంటే ప్రాబ్లం ఉంది అనుకుంటే దెన్ ఇట్స్ అ ప్రాబ్లం. ఆ 10 కార్లను కూడా నేను సరిగ్గా ఉపయోగించుకుంటాను, తెచ్చుకుందాం. 10 కార్లు తెచ్చుకొని దాన్ని రెంట్కి ఇద్దాము, లేకపోతే ఒకళ్ళకి ఉపయోగపడే విధంగా వాళ్ళకి ఒక బిజినెస్ చేద్దాము, మనకి ఉపయోగపడుతుంది, పక్క వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో దాన్ని సదుపయోగం అంటామండి. అది ఎప్పుడైతే చేస్తామో, అది ఎప్పుడు చేయగలుగుతామనంటే నాకు సమృద్ధి భావం ఉన్నప్పుడే. నా దగ్గర నాకు కావలసిన వస్తువుల కంటే ఎక్కువే ఉన్నాయి అనే భావన ఎప్పుడైతే ఉంటుందో ఆ సమృద్ధి భావం ఉన్నట్టు. అలా ఉన్నప్పుడు, నా దగ్గర ఎక్కువే ఉన్నప్పుడు ఏం చేస్తానండి, ఆబ్వియస్లీ షేర్ చేసుకుంటాను. నాకు ప్రాస్పెరిటీ సమృద్ధి భావం ఉన్నప్పుడు, ఎక్కువే ఉన్నప్పుడు నేను పక్క వాళ్ళకి ఆబ్వియస్లీ షేర్ చేసుకుంటాను. అన్ఫార్చునేట్లీ అది లేనప్పుడు ఏమైపోతుందంటే మనం షేర్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే నా దగ్గర కావాల్సిన వాటికంటే ఎక్కువ లేవు కదా, ఇంకా కావాలని ఉంది కదా. పక్కవాడికి ఇచ్చేస్తే ఇంకా లేకుండా అయిపోతాయని అనుకుంటున్నాం, అది ప్రాబ్లం, రైట్? సో అది మనం ఎప్పటికప్పుడు మనం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందండి, ఈ సమృద్ధి భావం మన దగ్గర ఉందా లేదా. అండ్ అగైన్, సో ఇదంతా కూడా ఒక ప్రస్తావన మాత్రమే. ఈ వర్క్షాప్ ఏదైతే ఉందో, నేను ఇలాగే ఉండాలి, ఇన్ని తెచ్చుకోవాలి, తెచ్చుకోకూడదు అని కూడా మనం చెప్పట్లేదండి. కానీ ఈ ప్రపోజల్ ఏం చెప్తుంది అనంటే, నాకు ఈ ఫీలింగ్ అనేది వస్తుందా, నా దగ్గర కావాల్సిన వస్తువుల కంటే నా దగ్గర ఎక్కువే ఉన్నాయి అనే భావన నా దగ్గర వస్తుందా. లేకపోతే పర్వాలేదండి, అది తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో నా దగ్గర ఫోన్ లేదనుకోండి, ఫోన్ లేకపోతే ప్రాబ్లమే, ఇవాళ రేపు సొసైటీలో మనం ఉండలేం. సో ఫోన్ తెచ్చుకుందాం, రైట్? సో ఫోన్ సో అలాంటి విషయంలో ప్రాబ్లం లేదండి. నేను అందుకనే అసలు మనం తగ్గించాలి, వస్తువులతో కోరికలు తగ్గించుకోవాలి, వస్తువులు ఉండకూడదు, డబ్బులు ఉండకూడదు అని కూడా చెప్పట్లేదు. ఆ డబ్బులు మనకి వస్తువులు, కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడానికి అవసరమే, అది తెచ్చుకుని. కానీ పక్కోడి దగ్గర ఐఫోన్ ఉంది, 2 ఫోన్లు ఉన్నాయి, 2 సిమ్లు ఉన్నాయి అని అనుకున్నప్పుడు, నాకు వాడికంటే మంచి ఫోన్ కావాలి, వాడికంటే పెద్ద ఫోన్ కావాలి, వాడికంటే ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి, నాకు అవసరం లేకున్నా కూడా. మనం అందుకే బయటికి వెళ్ళిన తర్వాత కూడా చూస్తున్నాం కదండి, బై 1 get 1 ఫ్రీ ఆఫర్ అని ఇస్తుంటారు, సమ్ గెట్ 3 ఫ్రీ. మనకు అవసరం లేకున్నా కూడా దానికి వెళ్ళిపోతున్నామండి. మనకి అవి అవసరం ఉన్నా లేకున్నా కూడా దానికి వెళ్ళిపోయి అవికి వస్తున్నాం. బై 1 get 1 ఫ్రీ కాదండి అక్కడ యాక్చువల్ ఆఫర్. మనమే యాక్చువల్గా డబ్బులు కోల్పోయాం, ఇంకా చెప్పాలి అని అంటే, మనకు అవసరం లేనిది తెచ్చుకొని. అండ్ చాలా మనం నేచర్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేసాం, రైట్? సో ఇది ఆలోచించాల్సిన విషయం ఉందండి మనకి. ఓకే, సో ఇప్పుడు మనం సో హ్యాపీనెస్ అంటే ఏంటి అని అన్నది మనం చూసాము. అయితే ఈ హ్యాపీగా ఉండడం అని అన్నది హార్మోనీ, ఎప్పుడైతే నాలో ఉండే కోరికలు, ఆలోచనలు, ఆస్వాదనలు, ఈ 3 ఏవైతే ఉన్నాయో వాటిలో కాంట్రడిక్షన్స్ లేవో అప్పుడు నేను హార్మనీగా ఉంటాను. ఈ కాంట్రడిక్షన్ లేకపోవడం అంటే, నాలో కాంట్రడిక్షన్ లేకపోవడం అంటే ఏంటి, అసలు నేనంటే ఏంటి అని అన్నది అర్థమైనప్పుడే ఇవి తెలుస్తాయి మనకి, రైట్? సో అసలు నేనంటే, నాలో ఉండే హార్మోనీ అంటే ఏంటి, రైట్? సో మనిషి అన్న తర్వాత మనకి 2 ఉన్నాయండి. మనకి
నేను అనేది ఒకటి ఉంది, నా శరీరము అని ఒకటి ఉంది. సో ఈ రెండు ఒకటేనా అండి? ఎవరైనా చెప్పగలరా? నేను వేరు, నా శరీరం వేరు అని అనుకోవచ్చా, లేకపోతే రెండు ఒకటేనా? అనుకోవచ్చండి. నేను అంటే ఆత్మ, ఉమ్, నేను అంటే ఆత్మ అండి. ఆత్మకి ఇంకా ఏమీ ఉండదు. శరీరం వేరు. ఎప్పుడైనా శరీరం పోతుంది కానీ ఆత్మ అనేది అది ఉమ్. అలా తిరుగుతూనే ఉంటుంది కదా, శాశ్వతంగా ఉంటుంది ఒక బాడీలో నుంచి ఒక బాడీకి. ఓకే. సో అది మనకి ఎవరో చెప్పారు, ఏదో మనం ఏదో చెప్పాము, కరెక్ట్. కానీ అది ఎలా ప్రూవ్ చేస్తారు అండి? దాన్ని ఎలా చెప్పగలుగుతాం? అంటే మన శాస్త్రాలు చెప్పినవే కదా. శాస్త్రాలు చెప్పింది అది కరెక్టే, కానీ మనం ఎలా, అందుకనే చెప్తున్నాను, ఒక ప్రస్తావన లాగా తీసుకొని దాన్ని మనం వెరిఫై చేసుకోవాలి కదా. సో సో ఇది ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటి అనంటే, సింపుల్గా చెప్పాలి అనంటే, ఈ రెండు ఉన్నాయి అని అన్నది మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నామా, మనం చూడగలుగుతున్నామా? ఇది నా క్వశ్చన్ అండి. వాళ్ళు ఏదో శాస్త్రాలు, ఏదో బుక్కో, ఏదో ఏదో ఒకటి ఎవరో చెప్పారు, దాన్ని బ్లైండ్గా నమ్మేశాం, రైట్? సో దీన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా మనకి? ఉందండి. రైట్. సో అది చేసే ప్రయత్నం మనం చేద్దాం. ఓకే. సో ఇప్పుడు నేను ఏంటంటే, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, దానికి ఆన్సర్ మీరే, దీనికి అన్నిటికీ ఆన్సర్ మనకు తెలుసండి, కానీ మనం ఆ అవేర్నెస్లో లేము. ఓకే. అది ప్రూవ్ చేయడానికి నేను మీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, మన భాషలోనే మనం చెప్పడంలోనే మీకు ఆన్సర్ దొరికిపోతుంది. ఓకే. సో ఈ క్వశ్చన్లు అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, నేను కొన్ని కొన్ని పదాలు చెప్తాను, కొన్ని మనం జనరల్గా మనం వాడుకునే వస్తువులు అవి. ఆ వస్తువు నాకు కావాలా, నా శరీరానికి కావాలా చెప్పండి. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫుడ్ కావాలండి, ఆహారం కావాలి, అది నాకు కావాలా, నా శరీరానికి కావాలా? శరీరానికి కావాలి. ఓకే. అందరూ అదే చెప్తున్నారు కదా. అవును. నేను వేసుకునే బట్టలు నాకు కావాలా, నా శరీరానికి కావాలా? శరీరానికే కావాలి. శరీరానికే కావాలి. గాలి కావాలి, గాలి నాకు కావాలా, శరీరానికి కావాలా? శరీరానికే. నాకు మనకు కావాలండి గాలి. అది శరీరానికే కావాలండి. గాలి శరీరంతోనే, ముక్కుతోటే కదా పీల్చుకునేది, మన బాడీ లోపలికే వెళ్తుంది కదా. సో అది శరీరానికే కావాలి. ఓకే. రెస్పెక్ట్ ఎవరికి కావాలండి? నాకు కావాలా, శరీరానికి కావాలా? నాకు కావాలండి. నాకు కావాలి. ఓకే. నాలెడ్జ్ ఎవరికి కావాలండి? జ్ఞానం ఎవరికి కావాలి? నాకు కావాలా, శరీరానికి కావాలా? నాకే కావాలండి. ఓకే. అందరూ అదే చెప్తున్నారు కదా. ఆన్సర్ ఏమైనా కాంట్రడిక్షన్ ఉందా? నో కాంట్రడిక్షన్. సో ఇప్పుడు మనం చూసామా, ఏది ఎవరికి కావాలి అని అనేది క్లియర్గా చెప్పగలుగుతున్నామా? నేను చెప్పింది కాదు, ఇది మీరు చెప్పిందే. ఓకే. ఫుడ్ ఎవరికి కావాలి అని అంటే శరీరానికి కావాలి. బట్టలు, వేసుకునే వస్తువులు, ఈ వస్తువులు ఏవైతే వాడుతున్నామో అవన్నీ బాడీకి కావాలండి, రైట్? సో అలాగే జ్ఞానము, ఈ సంతోషము, లేకపోతే రెస్పెక్ట్, ప్రేమ, ఇవన్నీ ఎవరికి కావాలి? నాకు కావాలి, అంటే నా సెల్ఫ్ కావాలి. సో ఇవన్నీ మనం క్లియర్గా చూడగలుగుతున్నాం కదండి. నాకేం కావాలి, నా శరీరానికి ఏవి కావాలి అని అన్నది మన భాషలోనే మనమే చెప్పగలుగుతున్నాం. ఓకే. సో సో దట్ ఈస్ ద ఫోర్మోస్ట్ థింగ్ అండి. అండ్ సో దీనికి ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాము, రైట్? సో అయితే ఈ రెండింటిని మనం సపరేట్గా వీటి నీడ్స్ ఏవైతే ఉన్నాయో, నాకు, నా శరీరానికి కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే. అవి ఏంటి అని అన్నది చూద్దాం, రైట్? ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చూసాం కదా, హ్యాపీనెస్ ఎవరికి కావాలి, రెస్పెక్ట్ ఎవరికి కావాలి, ఆనందం ఎవరికి కావాలి, గౌరవం ఎవరికి కావాలి అని అంటే నాకు కావాలి అని అన్నాం. ఓకే. అలాగే భౌతిక సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, సో శరీరానికి కావాల్సినవన్నీ భౌతిక సౌకర్యాలు అండి. ఎందుకంటే శరీరం కూడా భౌతికంగానే ఉంది, ఫిజికల్గానే ఉంది. సో వాటి రిక్వైర్మెంట్స్ కూడా భౌతికంగానే ఉంటాయి. సో శరీరం భౌతికంగా ఉంది కాబట్టి వాటి రిక్వైర్మెంట్స్ కూడా భౌతికంగానే ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ భౌతికంగానే ఉంటుంది, రైట్? సో అయితే ఈ నాకు కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అది ఎప్పటికీ కావాలా, అప్పుడప్పుడే కావాలా? ఎప్పటికీ కావాలి. కంటిన్యూస్గా కావాలి,
రైట్? అలాగే Yes. శరీరానికి కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అది అప్పుడప్పుడే కావాలా, ఎప్పుడు కావాలా? ఆకలి అయినప్పుడే కావాలి కదండి, అంతే. రైట్? సో అది ఫుడ్ ఏదైతే ఉందో అలాగే అప్పుడప్పుడే అవసరం అవుతుంది. అప్పుడప్పుడే కావాలి. సో ఈ ఫీలింగ్ అనేది వీటిని మనం సెల్ఫ్ అనేది ఒక ఫీలింగ్ అండి. వాటిలో జరిగేవన్నీ కూడా ఒక ఫీలింగ్స్. ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా క్వాలిటేటివ్, ఉందా లేదా అంతే. వీటిని ఏంటి అని అంటే క్వాంటిటేటివ్ అని అంటాం. ఓకే, దానికి ఒక క్వాంటిటీ ఉంది. బాడీ కూడా లిమిటెడ్, దానికి ఒక సైజ్ ఉంది, దానికి ఒక కలర్ ఉంది, దానికి ఒక వాల్యూమ్ ఉంది, డెన్సిటీ ఉంది. ఇవన్నీ ఏంటంటే మెజర్ చేసేవి, మనం కొలవచ్చు. వెయిట్ కానీ హైట్ కానీ ఇవన్నీ కూడా కొలిచేటివి, అంతే కదండి, రైట్? అలాగే అవును. అవన్నీ కూడా లిమిటెడ్గానే ఉన్నాయి. కానీ ఇది ఫీలింగ్ ఉందా లేదా అన్నంత మాత్రమే. ఆ ఫీలింగ్ ఉన్నప్పుడే మనం హ్యాపీగా ఉంటాం, రైట్? సో ఈ రెండింటిని మనం తేడాలుగా చూడగలుగుతున్నాం కదా. ఇది ఎక్స్పీరియన్స్ కూడా అవ్వచ్చండి మనం, రైట్? ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడవుతామనంటే మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు నాకు కావాల్సింది ఏంటి, నా శరీరానికి కావాల్సినవి ఏంటి. అన్ఫార్చునేట్లీ మనం ఇంతకుముందు మన ఫస్ట్ నిన్న చేసిన ఎక్సర్సైజ్ కూడా రైట్ సైడ్ ఎందుకు వస్తున్నాయి అని అంటే మన ఫోకస్ అంతా కూడా దీని మీదనే ఎక్కువ ఉంది. మన సంబంధాల మీద, జ్ఞానం మీద ఎంత ఉందండి? రైట్ అండర్స్టాండింగ్ మీద చాలా తక్కువ ఉంది మన ఫోకస్. సో అందుకని మన ఫోకస్ అంతా కూడా దీని మీద ఎక్కువ ఉన్నప్పుడు దీన్ని మర్చిపోతాం, దీన్ని దూరం చేసుకుంటాం. కానీ మనిషిగా మనకు కావాల్సింది కూడా ఇదే, రైట్? సో అదండి. ఇంకోటి నెక్స్ట్ వెళ్దాం. ఓకే, సో ప్రతి ఒక్క దానికి కూడా ఇప్పుడు నా బాడీ కి ఒక యాక్టివిటీ ఉందండి. లైక్ ఈ యాక్టివిటీస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను తింటున్నానండి. ఓకే, సో తినడం అంటే ఏంటి? బాడీ చేసే యాక్టివిటీయా, నేను చేసే యాక్టివిటీయా? బాడీ చేసేది. బాడీనే అండి నడుస్తున్నాను, ఆర్గన్ చేస్తుంది. బాడీ బాడీ చేస్తుంది. బాడీ, రైట్? మీతో మాట్లాడుతున్నాను, నా బాడీ చేసే యాక్టివిటీ, రైట్? బాడీ. సో ఇవన్నీ బాడీ చేసే యాక్టివిటీస్. అలాగే శరీరం నాలో కూడా కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఈ యాక్టివిటీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోరికలు ఎక్కడ వస్తున్నాయి? బాడీలో వస్తున్నాయా, నాలో వస్తున్నాయా? మనలో అండి, నాలో. నాలో రైట్? వస్తుంది. ఆలోచనలు ఎక్కడ వస్తున్నాయి? శరీరంలో వస్తున్నాయా, నాలో. నాలో వస్తున్నాయా? నాలో వస్తుంది. నాలోనే. ఎగ్జాక్ట్లీ. ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు? ఎవరు డిసైడ్ చేస్తున్నారు? నేను డిసైడ్ చేస్తున్నానా? ఈ మనమే. యాక్టివిటీస్ చేయడానికి కూడా శరీరం డిసైడ్ చేస్తుందా? నేనే డిసైడ్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ. సో ఈ యాక్టివిటీ చేయడానికి, బాడీతో యాక్టివిటీ చేయడానికి కూడా నేనే డిసైడ్ చేస్తున్నాను. నేను డిసైడ్ చేస్తాను. నాకు ఆ కోరిక ఉంది, నాకే ఆ ఆలోచన ఉంది. దాని వల్లనే నా బిహేవియర్ నా బాడీతో అలా చేయిస్తున్నాను బాడీతో. సో ఇవన్నీ కూడా యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కాలంతో కంటిన్యూస్గానే ఉన్నాయండి. చూడండి, మన కోరిక, నేను హ్యాపీగా ఉండాలనే కోరిక కూడా ఎప్పటికీ ఉంటుంది. చూడండి, అది కంటిన్యూసే కదా. ఎస్ ఎస్ నా ఆలోచనలు కూడా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయా మనకి, అవును. రైట్? ఇవన్నీ కంటిన్యూస్గానే ఉంటాయండి. ఇవన్నీ ఈటింగ్, ఎప్పుడు తింటూనే ఉండొచ్చా? ఎప్పటికీ నడుస్తూనే ఉండొచ్చా? ఎప్పటికీ మాట్లాడుతూనే ఉండొచ్చా? చేయలేము. ఎప్పటికీ ఒక విధంగా బిహేవ్ చేయొచ్చా? రైట్? సో అది అందుకని బాడీ యాక్టివిటీస్ కూడా టెంపరీగానే ఉన్నాయి, రైట్? సో అయితే సో ఇవన్నీ మనకి డెఫినెట్గా కావాలండి. ఇవి నాట్ ఆల్వేస్ డెఫినెట్, డిపెండ్స్ ఆన్ అజ్యూమింగ్, రైట్? సో ఇది నేను కొంచెం డీటెయిల్గా చెప్తాను. నోయింగ్ అంటే ఈ నాలెడ్జ్ అనేది అయితే ఉందో దాని ఆ సెల్ఫ్లోనే పాసిబుల్ అండి, నాలోనే ఆ పాసిబిలిటీ ఉంది, రైట్? ఈ అజంప్షన్ అన్నది కానీ మనకి ఏంటంటే ఈ నోయింగ్, అజ్యూమింగ్, రికగ్నైజింగ్, ఫుల్ఫిల్లింగ్ అని అన్నది 4 రకాలుగా మనం చేస్తుంటాం. నాలో జరిగే యాక్టివిటీస్ అవన్నీ బాడీలో కూడా ఈ రికగ్నైజింగ్, ఫుల్ఫిల్లింగ్ అని చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సూదిని గుచ్చాలండి, డాక్టర్
నాకు ఈ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఓకే, సో సూది ఏమవుతుంది, సూది భౌతికంగానే ఉంది కదా. ఓకే, అవును సూది కొచ్చగా ఉంది అంటే చాలా షార్ప్గా ఉంది కాబట్టి బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. సో అవును బాడీని రికగ్నైజ్ చేస్తుంది. అదే బాడీ కాకుండా వేరే పదార్థానికి రాయికి పెట్టామనుకోండి లోపలికి వెళ్ళదు కదా. సో వెళ్ళదు రాయిని శరీరాన్ని గుర్తించి రికగ్నైజ్ చేసి అది ఫుల్ఫిల్ కూడా చేస్తుంది. అంటే ఆ ఇంజెక్షన్ పర్పస్ ఏంటో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తుంది. రైట్, సో అది సూది బాడీకి చేసే రెస్పాన్స్ అది. రైట్, ఇది ఇదే నాతో చూసుకుందాం అనుకోండి. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ ఇచ్చేవాడు సపోజ్ డాక్టర్ కాదు, ఇంకెవరో నా ఎనిమి, నా శత్రువు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం, దూరంగా అక్కడి జరుగుతుంది. అప్పటి నుంచి పారిపోతాం కదా. అక్కడి నుంచి ఇంజెక్షన్ ఇచ్చేవాడు అది ఏం ఇంజెక్షన్ అయినా సరే మనకి పారిపోతాం. ఎందుకు అనంటే మనం అజంప్షన్ అనేది ఒకటి ఉందండి. ఓకే, ఈ అజంప్షన్ అంటే నాకు తెలుసు అని అనుకుంటున్నాం చూడండి, అది జ్ఞానం కాదండి. సో తెలుసుకి అర్థమైందికి చాలా తేడా ఉంది. ఓకే, సో మనం మన బిహేవియర్ అంతా కూడా తెలుసు అన్న దాని మీదనే ఎవరో చెప్పారు, ఈయన నా డాక్టర్ కాదు, నా ఎనిమి, ఆయన నీకు పాయిజన్ ఇంజెక్షన్ ఇవ్వడానికి నీ దగ్గరకు వస్తున్నాడు అని ఎవడు చెప్పాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఆ అజంప్షన్ తోటి వెళ్ళిపోతున్నాం. కానీ మనకు ఆ రియాలిటీ తెలియదు. ఇంకా నాలెడ్జ్ ఏంటి, ఆ రియాలిటీని తెలుసుకుని నాలెడ్జ్ అన్నది అందరికీ ఒకటేనండి. ఓకే, సో అది నేను ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను. సో అయితే ఇందులో జరిగే యాక్టివిటీస్ని అన్నిటినీ కలిపి మనం చైతన్యం అని అంటామండి, కాన్షియస్నెస్ అని అంటాం. ఇది నాన్ ఫిజికల్ అంటే భౌతికంగా కానిది అని అంటాం దీన్ని. ఇది భౌతికంగా ఉన్నది, జడము, మెటీరియల్ అని అంటాం. ఓకే, సో ఈ నోయింగ్, అజ్యూమింగ్, రికగ్నైజింగ్, ఫుల్ఫిల్లింగ్ అన్న దానికి ఒక ఒక చిన్న స్లైడ్తో చెప్తానండి మీకు. రైట్, ఒక నిమిషం. ఓకే, సో ఎప్పుడైతే మనం దీని మీదనే మనం డిపెండ్ అవుతామో, అజంప్షన్, రికగ్నైజింగ్, ఫుల్ఫిల్లింగ్, దెన్ దాంతో ప్రాబ్లం ఉంటుందండి. ఇది ఇక్కడ ప్రాబ్లం అని ఉండాలి, సంభవం అది ప్రింట్ అవ్వలేదు ఇక్కడ, మేబీ వైట్ టెక్స్ట్ ఉందనుకుంటాను. సో దాంతో ప్రాబ్లం ఉంది, ఎందుకంటే మనం డెఫినెట్గా ఉండం. ఎందుకంటే ఒకళ్ళు ఏదో చెప్పారు. ఇంతకుముందు నేను మిర్చి బజ్జీ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా. ఎవరో మా ఫ్రెండ్ అక్కడ మిర్చి బజ్జీ బాగుంటుంది అని చెప్పారు, టేస్టీగా ఉంటుంది అని చెప్పాడు. దాన్ని నేను బిలీవ్ చేశాను. ఓకే, సో దాని ఆధారంగా నేను ఇక్కడికి వెళ్ళాను అనుకోండి, అది ఆబ్వియస్లీ ఇట్స్ అ ప్రాబ్లం. అందుకే రెడ్లో ఉంది ఇది. రైట్, సో కాకపోతే నోయింగ్ ఆధారంగా వెళ్ళాను అనుకోండి. నోయింగ్ ఆధారం ఏంటి, మన మిర్చి బజ్జీ దేంతో చేస్తారు, శనగపిండితో చేస్తారు, మంచి దీంతో చేస్తారు. అది ఎంత కావాలో తెలుసు, ఎప్పుడు కావాలో తెలుసు, ఎంత తినాలో తెలుసు. ఎంత తినాలో తెలుసు. అది నా బాడీకి హెల్దీగా కాదా, నా బాడీకి ఎస్పెషల్లీ హెల్దీనా కాదా, ఎందుకంటే నేను అక్కడ న్యాచురల్ యాక్సెప్టెన్స్తో చూస్తున్నాను కదా. అది సత్యం. ఇక్కడ ఏంటి సత్యం అని అన్నది ఏంటి అని అంటే హెల్దీగా ఉండడం అని అన్నది సత్యం. అది న్యాచురల్ యాక్సెప్టెన్స్. అందరికీ హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నారు ఎప్పుడూ కూడా. రైట్, అది నోయింగ్ అండి. దీని ఆధారంగా ఎప్పుడైతే వెళ్తామో అది మనకి ఎలా వస్తుందంటే చదువు, సంస్కారంతో వస్తుందండి. ఓకే, అది తెలుసుకున్నప్పుడు, నన్ను నేను తెలుసుకున్నప్పుడు, నాకేం కావాలి, ఎంత కావాలి, ఎందుకు కావాలి అన్నది ఎప్పుడైతే సత్యాన్ని నేను తెలుసుకున్నప్పుడు దాని నుంచి వచ్చేదే మనకి ఈ సమాధానం. ఎప్పుడైతే ఎవరో ఏదో చెప్పారు దాన్ని మనం మాన్యతలు అని అంటామండి. బయట నుంచి వచ్చేవన్నీ కూడా మాన్యతలు, ప్రీ కండిషనింగ్ అని అంటాం. అజంప్షన్ వితౌట్ నోయింగ్, దే కీప్ చేంజింగ్. ఇప్పుడు అదే మనిషి వచ్చి కాదురా నేను ఉత్తిగానే నిన్ను ఎక్కిరించడానికి, నిన్ను భయపెట్టడానికి నువ్వు వెళ్ళిన డాక్టర్ కాదు, నీ శత్రువు అని చెప్పాడు అనుకోండి, మనం మారిపోయింది కదా అజంప్షన్. అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు మళ్ళీ సహకరిస్తాం. పర్లేదు నువ్వు నిజంగానే డాక్టర్, నన్ను కూర్చో ఇప్పుడు ఇంజెక్షన్ ఇయ్యి అని అంటాం అప్పుడు. సో అప్పుడు మన యాక్షన్ దేని మీద డిపెండ్ అవుతుంది, అజంప్షన్ మీద డిపెండ్ అవుతుంది. అదే మనకి ఖచ్చితంగా తెలుసుకున్నాడు, అతను రియల్గానే డాక్టరు, అతను నిజంగానే చదువుకున్నాడు, నా మీద శత్రుత్వం లేదు, ప్రతి మనిషి మంచిగానే ఉంటాడు అనేది ఎప్పుడైతే అర్థమైందో, ఆ నాలెడ్జ్ మీద ఎప్పుడైతే వెళ్తామో దాని మీద మనకి సమాధానం ఉంటుంది. దాన్ని బట్టి కరెక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఏ యాక్షన్ తీసుకోవాలో అదే పర్ఫెక్ట్గా చేస్తాం. దాని మీద ఎక్కడ డెఫినెట్ క్యారెక్టర్ అనేది పాసిబిలిటీ ఉంటుందండి. కండక్ట్ ఈజ్ డెఫినెట్. స్వతంత్రంగా ఉంటాం అప్పుడు.
ఎప్పుడు అలాంటి కండిషన్లో మనం ఎప్పుడైతే ఉంటామో ఎవరితోనూ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇష్యూస్ ఉండవండి. మనకి కాంట్రడిక్షన్స్ అనేవి ఉండవు. ఎందుకు అంటే సత్యం మీద మనం పనిచేస్తున్నాం. సత్యం అని అన్నది అన్ఫార్చునేట్లీ మనం దీని మీద కూడా కొట్లాడుతున్నామండి. ఇప్పుడు సత్యం మీద మనం ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం అనుకోండి, మనం సంబంధాల్లో చెప్తున్నాను ఇది ఒక విషయంలో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం అనుకోండి, అంటే అర్థం ఏంటి? ఎవరో ఒకళ్ళు తప్పని అర్థం కదా. ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తున్నాం? ఒకళ్ళని ఎదుటి వాళ్ళని తప్పని ప్రూవ్ చేయడానికి, రైట్? కానీ కానీ ఇద్దరు కూడా రాంగ్ అయి ఉండొచ్చు, అది ఆ పాసిబిలిటీ కూడా ఉంది. రాంగ్ విషయంలో మాత్రం అది మనం డెఫినెట్గా సత్యాన్ని చూడట్లేదు. కానీ సత్యం అనేది అందరికీ ఒకటే. అది ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, సంబంధాన్ని గుర్తిస్తామో, ఆ విధంగా ఉంటామండి. అప్పుడు మనకి ఏ ఇష్యూ కూడా ఉండదు. ఓకే, సో ఇది కొంచెం మనం అన్ని విషయాల్లో అన్ని విధాలుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నాలో నేను అండ్ నా ఫ్యామిలీలో సంబంధాల గురించి వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయండి ఇప్పటి వరకు? ఏమన్నా క్వశ్చన్లు ఏమైనా ఉంటే అడగొచ్చండి. ఇప్పటి వరకు అడగని వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అనుకుంటే వాళ్ళు అడగొచ్చండి. కొంచెం టైం ఇస్తాను. యా, చెప్పండి. సత్యం అంటే ఎప్పటికీ మారదు, కానీ అవును, సత్యంకి ధర్మం ఉంటుంది మళ్ళీ. అవునండి. యా యా సో అన్నమాట. మనిషి ధర్మం అంటే ఏంటి అని అన్నది కూడా అర్థం చేసుకునే ప్రయత్నం ఉందండి. మీ ఉద్దేశంలో ధర్మం అంటే ఏంటండి? హలో, ఆనెస్ట్ ఆనెస్ట్. ఈ రూల్స్ తో ఫామ్ అయ్యి ఉన్నాయండి ధర్మం అనేది. నేను కొన్ని నిన్న చెప్పాను మన కదా. నడవడికి దానికి ఉమ్, అవి కొన్ని పద్ధతులు అనేది పెట్టుకున్నాం కదా. ఉమ్. ఒక గుడ్ లివింగ్ ఉండాలంటే ఇవి ఉండాలి అనేది. ఇవన్నిటిని వాల్యూస్ అని అంటాం అండి. ఓకే, అందరూ యాక్సెప్ట్ చేసి హలో, ఓకే, మీరు వినిపిస్తుందా? చెప్పండి. యా, చెప్పండి. యా, నేను ఇది క్లోజ్ గిరీశ చేస్తానండి. వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చెప్పండి. ఓకే, వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉన్నట్టుంది. బట్ ఎనీవేస్, సో ఇవన్నీ కూడా నిన్న మనం డిస్కస్ చేసాం కదా. అందరూ కావాలనుకున్నదేనండి ఇది. ఏ ఒక్కళ్ళు కూడా నాకు ఇది వద్దు, ఇందులో ఇది వద్దు అని అనుకునే వాళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ. ఓకే, అవును. వీటన్నిటిని కూడా మనం వాల్యూస్ అని అన్నామండి, విలువలు అని అన్నాం. ఈ విలువలతో మనం ఎప్పుడైతే ఉంటామో అది మనిషి యొక్క ధర్మం అండి. ఓకే, మనిషి ఈ విలువలతో ఉండడం, మీరు అన్నారు ఇంతకుముందు. ఓకే, సో యూనో ఏమన్నారు, హానెస్టీగా ఉండడం ధర్మం అని అన్నా కదా. ఆనెస్టీ ఒకటి ఇందులో ఒక ఎలిమెంట్. ఇదిగో ఆనెస్టీ ఇందులో వచ్చింది ఆల్రెడీ. వీటన్నిటితో ఎప్పుడైతే ఉంటానో నేను ధర్మంతో ఉన్నట్టు. ఓకే, సో అది నేను రఫ్గా చెప్పాను, ఇంకా దాని కొంచెం ఇంకా డీటెయిల్గా వెళ్ళొచ్చు. బట్ ఎనీవేస్, ఎప్పుడైతే నేను ఈ ధర్మంతో ఉంటానో అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, రైట్? సో వీటిని అన్నిటినీ అర్థం చేసుకునే అవసరం నాకుంది. సో అదే చెప్తున్నానండి ఇక్కడ, రైట్? సో యా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సత్యం గురించి మాట్లాడుతున్నాం కదా మనం. ఎప్పుడైతే ఆ ధర్మాన్ని మనం, అంటే సత్యాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో దానికి మనకి తిరుగు ఉండదండి. ఎప్పుడైతే నాలెడ్జ్ అనేది ఉంటుందో దానికి తిరగడం అనేది, అంటే డిఫరెంట్గా చేయడం అనే ప్రసక్తే లేదు ఇంకా. ఎప్పుడైతే నాకు అర్థమవుతుందో, ఇప్పుడు అందుకనే చూడండి, మనం మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకుంటున్నామా? అవును, ఎందుకు చేసుకుంటున్నాం? అది గుడ్ థింగ్ అనేది మనం ఫస్ట్ డేనే తెలుసుకున్నాము. అది అర్థమైంది. ఆ, మొదట్లో ఏమవుతుందంటే మనకి ఎవరు, మన పేరెంట్స్ కానీ బ్రష్ చేసుకుంటే మంచిది అని చెప్తాం.
ఓకే. సో వాళ్ళు చెప్తారు. అలా చెప్పిన తర్వాత మనం బ్రష్ చేసుకోవడం చేస్తాం. దాన్ని రియలైజ్ అవుతాం. అలవాటు దాన్ని అలవాటు పడుతుంది. అలవాటు తర్వాత అర్థమవుతుంది. ఈ అర్థమైన తర్వాత మనం బ్రష్ చేసుకోకపోతేనే ప్రాబ్లం వస్తుంది. గమనించారా? ఓకే. సో దాంట్లో మనం ఎప్పుడు తప్పు చేయం. ఎవరన్నా మనతో అంటే బలవంతంగా చేయించాల్సి వస్తుందేం కానీ మనంతలో మనం మాత్రం ఆ ధర్మానికి విరుద్ధంగా వెళ్ళాం. అది కూడా ఒక ధర్మమే అనుకుందాం. రైట్. సో జనరల్గా మనకి ఎప్పుడైతే ఆ సత్యం అనేది అర్థమవుతుందో దానికి విరుద్ధంగా వెళ్ళమండి. అది డెఫినెట్ క్యారెక్టరే అని అంటాం దాన్ని. ఎందుకంటే అది న్యాచురల్గా మనకు వచ్చిందే, న్యాచురల్ యాక్సెప్టబుల్స్ నుంచే వచ్చిందే. ఓకే. సో ఇది ఈ స్లైడ్ కూడా అదే చెప్తుందండి బేసిక్గా. రైట్. నేను ఎప్పుడైతే నా కోరికలు కానీ, నా ఆలోచనలు కానీ, నా చాయిసెస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి సహజ స్వీకృతి ఆధారంగా. ఓకే. సో ఇది బేసిక్గా ఇది డిజైర్స్, థాట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అని అన్నామండి. డిటిఈ అంటే కోరిక, ఆలోచన, ఆస్వాదన. ఇవన్నీ కాంట్రడిక్షన్స్ లేకుండా దేని ఆధారంగా ఉంది అని అంటే న్యాచురల్ యాక్సెప్టెన్స్, సహజ స్వీకృతి ఆధారంగా ఉంటుందో వాటిలో కాంట్రడిక్షన్స్ అనేవి ఉండవు. కోరికలు మల్టిపుల్ ఉండొచ్చు కానీ వాటి మధ్యలో కాంట్రడిక్షన్ ఉండదు. ఒకదానికి ఒకదాని మీద వ్యతిరేకత ఉండదు. అలా ఉన్నప్పుడు వాటి నుంచి వచ్చే థాట్స్, ఆలోచనలు కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓకే. నాకు ఈ కార్ కావాలి అనే ఒక కోరిక వచ్చేసింది. ఏ కార్ కావాలి అనే ఆలోచనలో కూడా నాకు కాన్ఫిడెక్షన్ లేదు. నేను ఇంత ఎఫోర్డ్ చేయగలుగుతాను, నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి, ఈ మారుతి సుజుకి కార్ బాగుంటుంది, ఆ కార్ నేను తీసుకుంటాను అనే ఒక డెసిషన్లోకి వెళ్ళిపోతాం. దాంట్లో ఇంకా ఏ కాంట్రడిక్షన్ ఉండదు. నాకు ఆకుపచ్చ కలర్ రంగు అంటే ఇష్టము అని చెప్పేసి ఆ కలర్ మీద డిసైడ్ చేసేసాను. అలా దాంతో నేను, నా ఫ్యామిలీ, నేను సమృద్ధిగా ఉండగలుగుతాము. ఆ వస్తువుని యూజ్ చేసుకోగలుగుతాము ప్రాపర్గా, నా పనులకు ఉపయోగపడతాయి అని ఎప్పుడైతే నేను డిసైడ్ చేసుకుంటానో, ఆ చాయిస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, వీటిలో కూడా కాంట్రడిక్షన్ లేదు. ఇది చూడండి, ఇలాంటి డెసిషన్స్ ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతామో కాంట్రడిక్షన్స్ లేకుండా హ్యాపీగా ఉంటాం. మనం ఎక్కడ ఏ కాంట్రడిక్షన్స్ ఉండవండి. వేరే వాళ్ళ మీద కూడా డిపెండ్ అవ్వము. వాళ్ళు చెప్పారు కదా కాదు. ఇక్కడ మన ఏంటి, నా అవసరం ఏంటో తెలుసుకొని ఏదైతే నేను ఎఫోర్డ్ చేయగలనో దాన్నే తెచ్చుకొని దానికి అంత సంపాదించి ఆ కార్ని అలా ఆ విధంగా తెచ్చుకొని, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. నేను దీని ఆధారంగా ఎప్పుడైతే వెళ్తామో, ఎందుకంటే నాకు సమృద్ధి అర్థమైంది, అక్కడ కాంట్రడిక్షన్ లేదు. సంబంధాలు అర్థమైంది, ఎందుకంటే నాకు నా ఫ్యామిలీకి ఉపయోగపడే విధంగా. అండ్ నేచర్ కూడా అర్థమైంది, ఆ కార్ ఎక్కువ పొల్యూట్ చేయదు, ఆర్ ఎంతైతే పొల్యూట్ చేస్తానో దానికి తగ్గట్టుగా నా కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది అనేది ఎప్పుడైతే నాకు అర్థమవుతుందో అప్పుడు నేను అన్ని లెవెల్స్లో హ్యాపీగా ఉన్నట్టే. రైట్. సో ఇదండి. దీన్ని వీటినన్నిటినీ కూడా మన సంస్కారాలని కూడా చెప్పొచ్చు. నా సంస్కారము, నా బిహేవియర్ వీటి ఆధారంగా ఉంటుందండి. అన్ఫార్చునేట్లీ ఇది ఎప్పుడైతే బయట నుంచి వస్తుందో, మాన్యతల నుంచి వస్తుందో, అప్పుడు ప్రాబ్లం ఉంది. ఎవరో ఏదో చెప్పారు, దాన్ని నేను వెరిఫై చేసుకోలేదు. ఇక్కడ వెరిఫికేషన్ అంటే ఏంటి అని అంటే, అగైన్ గోయింగ్ బ్యాక్ టు ఇది మన ఫస్ట్ స్లైడ్కి వెళ్తానండి. రైట్. సో ఇదండి. సో ఇది సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అని అంటాం. ఓకే. ఏదైతే నా దగ్గరికి వచ్చిందో దాన్ని నేను నా సహజ స్వీకృతి ఆధారంగా నాకు నప్పుతుంది, నా చుట్టుపక్కల వాళ్ళకి ఎప్పుడైనా ఎక్కడైనా నప్పుతుంది అని అన్నది ఎప్పుడైతే అనుకుంటామో, అది ఆ ప్రపోజల్ని ముందుకు తీసుకెళ్తాము. దాన్ని ఆ విధంగా నేను ఉంటాను నా జీవితంలో. అలా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, నా ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. లేదా నేను సమృద్ధిగా ఉంటాను, నా ఎదుటి వాళ్ళని కూడా సమృద్ధిగా ఉంచేటట్టు చేస్తాను. అలాంటి పరిస్థితి అలా ఉన్నప్పుడు దాన్ని నేను రైట్ అండర్స్టాండింగ్ అని అన్నాను. అదే సరైన జ్ఞానము అని అన్నాను. ఆ ప్రస్తావన అప్పుడు కరెక్ట్ అవుతుంది, అది సత్యం అవుతుంది. ఓకే. అందుకనే అందరికీ ఈ రెస్పెక్ట్ అనే భావన కావాలి, అందరికీ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాము, అందరూ హెల్తీగా ఉండాలని అనుకుంటున్నాము. ఇలాంటివి చాలా ఉన్నాయండి. దీని ఆధారంగా ఎప్పుడైతే మనం ఉంటామో, దెన్ ఈ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎప్పుడైతే మనలో నడుస్తుందో అప్పుడు మనకి తిరుగుండదు. ఇది ఒక జ్ఞానం. దీనివల్ల వచ్చే జ్ఞానంతో మనం ఎప్పుడైతే ఉంటామో ఆ జ్ఞానానికి
మనకి తిరుగుండదు. ఓకే. ఏమన్నా క్వశ్చన్ ఉందా అండి దీనికి ఇప్పటి వరకు జరిగిన దాంట్లో? నో సార్, అందరూ యాక్సెప్ట్ చేసేది దీన్ని, క్వశ్చన్ ఏమి ఉమ్. చెయ్యాలి. అందరూ యాక్సెప్టబుల్. యా, ఎగ్జాక్ట్లీ. సో అది లేనప్పుడు ఏమైపోతుందనంటే నా కోరికలు ఈ E1 E2 వీటి మధ్యలోనే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఓకే. సో అసలు ఆ కార్ కొనాలా వద్దా, ఎఫోర్డ్ చేయగలనా లేదా, అవసరమా లేదా అని కూడా చూడం మనం. కార్ పక్కవాడు కొన్నాడు, ప్రీ కండిషన్స్ ఎవడో చెప్పాడు, అరే నువ్వు కార్ కొనాలి అని అన్నాడు, నేను కొన్నాను కదా నువ్వు కూడా కొనాలి అని అన్నాడు, లేదా వాడు కొన్నాడు కాబట్టి నేను కూడా కొనాలి అనే దాంతో కొన్నాం అనుకోండి. ఏదో ఎవరో చూసారు మంచి కార్ ఉంది వాళ్ళ దగ్గర, మన దగ్గర లేదు అని అనుకున్నాం, కొని ఎంబడే కార్ కొన్నాం. అరే తర్వాత ఏం చేసాము, తర్వాత ఇంకోటి వచ్చాడు, ఇంకోటి ఏం చేశాడు, వాడు BMW కార్ కొన్నాడు, అరే నాకు BMW కార్ కొన్నాను లేదు అని అనేది. ఆలోచనలో కూడా కాంట్రడిక్షన్స్ వచ్చేసాయి. కార్ కొనాలా వద్దా అని అన్నది, అవసరం ఉందా లేదా అని అన్నది కూడా చూడలేదు. సో అలా ఆలోచనలో కాంట్రడిక్షన్స్ వచ్చాయి. సరే తర్వాత కొన్న తర్వాత మన ఫ్యామిలీ కోసం కాదు, మన ఫ్యామిలీతో వెళ్తున్నా కూడా పక్క వాళ్ళతో గొడవ పడ్డాం అనుకోండి, హ్యాపీగా ఉంటామా? మన చాయిస్తో కూడా మనం హ్యాపీగా లేము, రైట్? ఎప్పుడైతే ఈ మాన్యతల ఆధారంగా, సెన్సేషన్ ఆధారంగా మనం ఏవైతే పనులు చేస్తామో దాంట్లో కాంట్రడిక్షన్స్ ఉంటాయో డెఫినెట్గా మనం హ్యాపీగా ఉండలేమండి. మన బిహేవియర్ కూడా అప్పుడు అలాగే ఉంటుంది. అందుకే మనకి బయట మనం చేసే ప్రతి చోట మనకి ఉండే చిరాకు పడ్డము, ఎవరేం చేయకున్నా కూడా మనకి ప్రస్తుతానికి మనం చిరాకు పడుతూనే ఉంటామండి. చూడగలుగుతున్నాం కదా మనం. మనలో మనకి ఉత్తిగా కూర్చొని కూడా ఏవో ఆలోచనలు వస్తుంటాయి, వాటిలోనే కాంట్రడిక్షన్స్ వస్తుంటాయి. అరే తప్ప ఆలోచిస్తున్నానని అనుకుంటాము, మళ్ళా మారిపోతాము, డైవర్ట్ అయిపోతాము, అన్నీ ఉన్నాయి కదా. అలా ఆలోచిస్తూ కోరికలతోటే మనం టైర్డ్ అయిపోతున్నాం. అండ్ దీనివల్ల కూడా మన ఆరోగ్యానికి ఎఫెక్ట్ పడుతుందండి. అది చూడగలుగుతున్నాం కదా. స్ట్రెస్ అంటే ఏంటండి? మన స్ట్రెస్ మూలంగానే ఇవాళ రేపు చాలామంది డాక్టర్లు కూడా చెప్తున్నారు, స్ట్రెస్ మూలంగానే మనకి ఆరోగ్యం పాడైపోతుంది అని. మన కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లైఫ్ స్టైల్ డిసీజెస్ కానీ, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకు అనంటే మన మేజర్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్సెప్ట్ సమ్ యాక్సిడెంట్స్ తప్పించి మనకు వచ్చే జనరల్ ఆరోగ్యమైన మన బాడీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన సెల్ఫ్లోంచే వస్తున్నాయండి. మన సంస్కారాలు కరెక్ట్గా లేకపోవడం వల్లనే, మన కోరికలు, ఆలోచనలు, ఆస్వాదనలు కరెక్ట్గా లేకపోవడం వల్లనే ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే అవన్నీ మనకి ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి, కాంట్రడిక్టరీగా ఉన్నాయి. అవి మనం కూడా చూడట్లేదు, మనం వెరిఫై కూడా చేసుకోవట్లేదు. ఎప్పుడైతే మనకి ఈ బయట నుంచి వచ్చేవన్నిటినీ కూడా ఈ ఈ సైకిల్లోకి, ఎప్పుడైతే సెల్ఫ్ కరెక్షన్ ప్రాసెస్లోకి తీసుకెళ్తామో అప్పుడు మనకి అన్ని క్లారిటీ వస్తాయండి. ఓకే. సో ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే, ఎవరో బిజీగా ఉన్నారని మెసేజ్ వచ్చింది. Sir, another question, sir. చెప్పండి. So we are talking about the happiness, fine. We are talking about the discipline, honesty, sincerity. I agree all these things. But at the same time, in the society, we should have competency also, sir. For example, I want to become a sportsman. So నేను డిసిప్లిన్ ఉన్నాను, హానెస్ట్ గా ఉన్నాను, సిన్సియర్ గా ఉన్నాను, సత్యం అన్నీ ఉన్నాయి. బట్ ఐ షుడ్ టేక్ ద అదర్స్ ఎగ్జాంపుల్ టు గ్రో. ఎందుకంటే వితౌట్ కాంపిటెన్సీ ఐ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ కదా. సో ఎక్కడ కూడా వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద కాంపిటెన్సీ ఇన్ ద సొసైటీ టుడే ఇఫ్ యూ సీ ఎవ్రీవేర్ కాంపిటెన్సీ ఇస్ దేర్. సో కెన్ యూ ఎలాబరేట్ ఇన్ అవర్ డిస్కషన్ అబౌట్ కాంపిటెన్సీ ఆల్సో? కాంపిటెన్సీ అంటే మీ ఉద్దేశం కాంపిటీషనా లేకపోతే సామర్థ్యం? కాంపిటీషన్ సార్. కాంపిటీషన్ నాట్ ఓన్లీ ఫర్ ద లైఫ్ స్టైల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై ఐ హావ్ మై గోల్. Okay. So I want to achieve that my goal. So I should move forward
కదా, దానికి మనం ఎక్కడ కూడా డిస్కషన్ రాలేదు నిన్న కానీ ఇవాళ కానీ. రైట్ అది ఇది ముందు ముందు వస్తుందండి. ఎక్సలెన్స్ కాంపిటీషన్ అని అన్నది మనకి వస్తుంది. కానీ ఇప్పుడు ఆమ్, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి. మనకి ఏది ఫస్ట్ ర్యాంక్ రావడం ఇంపార్టెంటా, అందరికంటే ముందు ఉండడం ఇంపార్టెంటా, అంతా అర్థం కావడం 100% అర్థం కావడం ఇంపార్టెంటా? 100% అర్థం కావడం ఇంపార్టెంట్. అదే కదా. అర్థం కావడం ఇంపార్టెంట్ సార్, బట్ ద సేమ్ టైం వీ షుడ్ సీ ద సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కదా అంటాను. సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి? అంతా అర్థమైన తర్వాత మీకు ప్రాబ్లం సెకండ్ సైడ్ కూడా అర్థం అయిపోతుంది కదా. అసలు అర్థం అవ్వడం వేరు, అర్థాన్ని ఎగ్జిబిట్ చేసి దాన్ని వాట్ యు కాల్ సొసైటీకి ఉపయోగపడేట్టు చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాస్ రీడింగ్ భగవద్గీత, I know everything Bhagavad Gita, I understood, that's okay. But we should at least discuss with others that I know the Bhagavad Gita. తెలిసినప్పుడు షేర్ చేసుకుందామండి. మనకి జ్ఞానం ఉన్నప్పుడు షేర్ చేసుకోవడానికే కదా. దట్స్ వాట్ నేను అనేదండి. అలాగే మనకు అంతా తెలిసినప్పటికీ కూడా నేను బాగా చదువుకుంటున్నాను, బట్ నాకు మార్కులు రాకపోతే ఉపయోగం ఏముందండి? నేను పుస్తకం అంతా చదివాను, నాకు మంచి నాలెడ్జ్ ఉంది, బట్ అన్లెస్ అంటిల్ ఐ విల్ గెట్ ఏ గుడ్ మార్క్స్. సో వేర్ వీఆర్ గోయింగ్, దట్ ఈస్ మై క్వశ్చన్ సార్. సో అందుకని నేను ఇది చెప్పాను చూడండి. మనం ఏంటంటే మనం అంతా తెలుసు అని అనుకుంటున్నాం చూడండి, అది ప్రాబ్లం అండి. అజంప్షన్తో ఉంటున్నాం మనం. నాకు అంతా తెలుసు, ఎవరో ఏదో చెప్పారు ఒక పుస్తకంలో భగవద్గీతలో ఉంది, కానీ నాకు అర్థమైందా అంటే నా జీవితంలో అది రాలేదు అంటే అది ప్రాబ్లమేనండి. కాంపిటీషన్ ఎప్పుడు వస్తుందనంటే నాకు అర్థం కానప్పుడు. వేరే వాళ్ళకి అర్థమైంది అని అనుకున్నాము, వాళ్ళకంటే నాకు ఎక్కువ అర్థం కావాలి అని అనుకుంటున్నాము. వాళ్ళకంటే అని అంటే వాళ్ళకి 90% మార్కులు వచ్చాయనుకోండి, వాళ్ళకి 90% అర్థమైంది అనుకోండి, నాకు 95% వచ్చినా చాలు, 91 వచ్చినా చాలు అని అనుకుంటున్నాం. కానీ 100% పాసిబిలిటీ ఉంది కదా. నేను అనేది అది 100% అర్థమైంది అని అనుకుంటే మనకు కాంపిటీషనే ఉండదండి. రైట్. సో అక్కడికి వెళ్ళాలి మనం. ఓకే, సో దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా మనకి రేపు కాదు ఎల్లుండి కానీ అవలెల్లుండి కానీ మనం ఇంకా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. రైట్. సో అదండి. ఇంకా థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఈ సెల్ఫ్ బాడీ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి మనకి. రైట్. నేను అంటే నా సెల్ఫ్, నా బాడీ రెండు సహస్తిత్వంలో ఉన్నాయి అని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. మనం చిన్నప్పటి నుంచి మనం చదివేది ప్రతి ఒక్కటి కూడాను ఎలా మనీ ఎర్న్ చేయాలి, దానికి పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా జీవితాన్ని గడపాలి అనడానికి మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎడ్యుకేషన్ లో లేదు. అదంతా మనం తిరిగే రిలేషన్స్, మన చుట్టూ ఉండే రిలేషన్షిప్ లో కానీ సొసైటీ నుంచే మనం నేర్చుకోవాలి. అంతే కదా. మరి అది మనం స్వయంగా అనుకుని నేర్చుకోవాలి. అది కరెక్టా కాదు కదా. అంతే కదండి. అనుకుని అంటే మనకి ఎప్పటికో తెలుస్తుంది, ఇలా కాదు ఇప్పటికి ఇలా నేర్చుకోవాలి అనేది. కానీ చదువు మాత్రం మనం చిన్నప్పటి నుంచి ఫిజికల్ గా అన్ని నేర్పించి ఇలా చదవాలి, ఇలా చదివితే ఇలా నీకు ఉద్యోగం వస్తుంది, ఇలా ఉద్యోగం వస్తే ఇలా డబ్బు సంపాదిస్తే అప్పుడు ఇలా లైఫ్ అంటే ఫిజికల్ బాడీకి ఏమేమి కావాలి అనేది చైల్డ్హుడ్ నుంచి నేర్చుకుంటాం. బట్ మెంటల్ బాడీకి ఏమేమి కావాలి అనేది ఒక మెచ్యూరిటీ అయ్యి ఒక స్టేజ్ లో మనం ఫెయిల్ అయ్యాము అని ఫీల్ అయితే అప్పుడు ఓకే ఇది కాదు, మెంటల్ లైఫ్ ఇంకేదో ఉంది అని నేర్చుకోవాలనుకుంటాం. అదెందుకు మనం చిన్నప్పటి నుంచి నేర్చుకోవడానికి పాసిబిలిటీస్ లేవు? అది కూడా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే మనకు తెలుస్తుంది కదా. అప్పుడు ఇప్పుడు నేర్చుకోవడం అదేమో నాకు అది అనిపించింది. మెంటల్ హ్యాపీనెస్ అనేది మనకి చిన్నప్పటి నుంచి కూడా కావాలి. దానికోసం ఇప్పుడు ఫిజికల్ గా ఇవన్నీ మనం చేస్తున్నాము. డబ్బు సంపాదించడం కానీ, రెస్పెక్ట్ కానీ, ఇవన్నీ వాటి నుంచి వచ్చేది హ్యాపీనెస్. అవునండి. అది ఒక ఫీలింగ్. అది అనుకుంటున్నా. అది నాకు డౌట్ అన్నమాట. ఎందుకు మనం చిన్నప్పటి నుంచి మన మెంటల్ గా మనం ఎందుకు మెచ్యూర్ అవ్వలేదు చిన్నప్పటి నుంచి? అదే మెయిన్ ప్రాబ్లం అండి. మనం బేసిక్గా ఏంటంటే మన ఎడ్యుకేషన్లో కూడా
జనరల్గా మనం అన్నిటి గురించి అందరి గురించి సార్ చెప్పాము, వినిపిస్తుందా? డబ్బులు ఎలా సంపాదించాలి, మన స్కిల్స్ గురించి కానీ చెప్పారు, కానీ మన వాల్యూస్ గురించి చాలా తక్కువగా చెప్తున్నారండి. యా, సో ఎవరైనా క్వశ్చన్ అడుగుతున్నారండి? సార్ గిరి సార్ చెప్పండి. విజయపడుతున్నారు వేడిగా ఉందని. హలో యా, హలో జయానంద్ గారు ఎస్ సార్ చెప్పండి. సార్ నాలెడ్జ్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్ అన్నారు. ఐ మీన్ అవును. నాలెడ్జ్ అందరికీ ఒకటే అంటే Hmm. మేబీ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామ్ లో మనం నాలెడ్జ్ అనేది చూసే రెఫరెన్సెస్ బట్టి ఆర్ లైక్ ఐ మీన్ అంటిల్ వి గెట్ మనం ఒక మెచ్యూర్డ్ స్టేట్ వచ్చే వరకు వాట్ ఈజ్ రైట్ అనేది వాట్ ఈజ్ రాంగ్ అనేది మన సెల్ఫ్ ఎవాల్యూషన్ లో తెలుసుకునేంత మెచ్యూరిటీ కొంతవరకు రాకపోవచ్చు. ఇమాజిన్ లైక్ ఒక హై స్కూల్ స్టాండర్డ్ వచ్చే వరకు వాళ్ళ చుట్టూ కనిపించే మనుషులు ఏం చేస్తున్నారు అండ్ చిల్డ్రన్స్ ఆర్ ఐ మీన్ మెయిన్ గా చెప్తున్నాను, కిడ్స్ ఆర్ దే ట్రై టు కాపీ ద పేరెంట్స్. లైక్ వాళ్ళు ఏం చేస్తే అదే చేస్తారు, అదే రైట్ అని కూడా కొంచెం స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది చిన్న ఏజ్ లో, చిన్నతనంలో. సో అటువంటిప్పుడు ఐ మీన్ నాకు ఆ స్టేట్మెంట్ అనేది నాకు కొంచెం వియర్డ్ గా నాకు అర్థమైంది. మేబీ మీరు రైట్ సెన్స్ లోనే చెప్పుకుంటుంటారు. సో ఐ మీన్ ఆఫ్టర్ ఒక ఏజ్ తర్వాత మనకు అర్థమవుతుంది నాలెడ్జ్ అందరికి వాట్ ఈస్ కరెక్ట్ అనేది అర్థమవుతుంది. బట్ బిలో సర్టెన్ ఏజ్ అనేది అందరికి నాలెడ్జ్ ఒకేలా అందదేమో అని నా అభిప్రాయం సార్. మేబీ అది నాకు రాంగ్ గా నేను అర్థం చేసుకున్నట్టున్నాను. దాని మీద అడిషనల్ పాయింట్ అని చెప్పగలిగితే డెఫినెట్ గానండి. మనం ఒకవేళ నా నాలెడ్జ్ వేరు, వేరే వాళ్ళ నాలెడ్జ్ వేరు అని అనుకుంటున్నాము అని అంటే డెఫినెట్గా మనం సత్యాన్ని చూడట్లేదండి. అది నాలెడ్జ్ కాదు. ఆబ్వియస్లీ అది మనం అజంప్షన్ మీదనే అంటే డిఫరెన్సెస్ ఉన్నాయి. అజంప్షన్స్ ఏదైనా సరే మనం దాంట్లో డిఫరెన్సెస్ ఉంటాయండి. నేను ఎలా అర్థం చేసుకున్నాను అన్న దాన్ని బట్టి ఉంటుంది. సరైన అంటే సరైన విధంగా అర్థం అంటే ఇక్కడ నేను సరైన అవగాహన అనేది అన్నానో, అవగాహన ఉండడం వేరు, సరైన అవగాహన ఉండడం వేరు. రైట్ అండర్స్టాండింగ్ వేరు, అండర్స్టాండింగ్ వేరు. సో అందుకని నా అండర్స్టాండింగ్ వేరు, నీ అండర్స్టాండింగ్ వేరు అని కొట్టుకుంటాం, కరెక్టే. కానీ ఎవరిదో ఒకళ్ళది మాత్రమే సరైనది. ఎందుకనంటే సత్యం అని అన్నది ఒకటే, రైట్? సత్యం అని అన్నది అందరికీ సేమ్. సో అందుకని అది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మళ్ళీ అగైన్ న్యాచురల్ యాక్సెప్టెన్స్ నుంచి వస్తుంది. అందుకే మనం అందరికీ రెస్పెక్ట్ కావాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరికీ సత్యం అర్థమైంది అని అంటే అందరికీ ఒకటే విధంగా ఉంటుంది. ఓకే, ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి, చాలా సింపుల్గా చెప్తాను. చిన్న ఒక స్లైడ్ స్టార్ట్ చేసి చెప్తాను, రైట్? ఓకే, సో ఇక్కడ నేను ఒకటి రాస్తానండి. ఓకే, సో అదేంటో మీరు చెప్పగలరా? ఇలా చేశాను, అదేంటండి? డ్రాయింగ్ లైక్ నేను అనుకునేది ఒక ఒత్తు, తెలుగులో ఒక ఒత్తు అనుకోండి. ఓకే, ఒక ఒత్తు, ఇది సమ్ ఒత్తు అని అనుకున్నాము. ఓకే, నేను ఇక్కడి నుంచి చూస్తున్నాను అనుకోండి, దీన్ని నేను 9 అంటాను. నాసే నమక్. ఓకే, నేను ఇక్కడి నుంచి చూస్తున్నాను అనుకోండి, దీన్ని నేను 6 అంటాను. ఇక్కడి నుంచి చూస్తున్నాను అనుకోండి, దీన్ని సిగ్మా అంటాను. ఓకే, ఇక్కడి నుంచి చూస్తున్నాను అనుకోండి, ఏదో బొమ్మ అంటాను. ఓకే, సో ఇక్కడ 4 ఉన్నారు, 4 వేరు వేరు విధంగా అర్థం చేసుకున్నారు దీన్ని, ఒక్కొక్క దిక్కులోంచి చూసి. కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఏంటి మరి కొట్టుకోవాలా? ఇతను ఏమంటాడు, ఇది 9, ఇతను 9 అని అంటాడు, దీన్ని 6 అని అంటాడు, ఇతను సిగ్మా అంటాడు, ఇది ఇంకేదో డ్రాయింగ్ అని అంటాడు. అందరూ కొట్టుకుంటున్నారు ప్రస్తుతానికి. ఎందుకు అని అంటే అందరూ ఇక్కడ అజ్యూమ్ చేసుకున్నారు ఇది అని. వీళ్ళు ఇక్కడ వాళ్ళ దృష్టికోణంతో చూసి దాన్ని అలా అజ్యూమ్ చేసుకున్నారు. కానీ రియాలిటీ ఏంటి అది ఎవరికి తెలుసు? వేసిన వాడికి ఏంటో తెలుసు. నేను ఇలా వేసాను, దీన్ని సిగ్మా అని అన్నాను నేను, ఎందుకంటే నేను ఇక్కడి నుంచి చూస్తున్నాను కాబట్టి. ఇది నేను అనుకోండి. ఓకే, అది సత్యం. ఓకే, సో నేను ఇప్పుడు నాకు ఇది ఏంటో తెలిసినప్పుడు, నాకు ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు నేను అది షేర్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో నేను ఇది వీళ్ళకి చెప్పాను అనుకో, లేదు నేను ఇలా వేసాను, నా ఉద్దేశం ఇది, వేసింది నేను కాబట్టి.
రైట్, నేనే వేసాను. అది వాళ్ళు వచ్చి ఎవరో వేసారో తెలియకుండానే వచ్చి లేదు లేదు ఇది 9, ఎవరో రాసారో తెలియదు ఇది 9 అని ఈయన అంటున్నాడు. లేదు లేదు అది 6 అని ఈయన అంటున్నాడు. లేదు లేదు అది ఒక బొమ్మ ఏదో ఒత్తు అని వీళ్ళు అంటున్నారు. సో ఇప్పుడు మరి ఏంటి రియాలిటీ ఏంటంటే ఇది వీళ్ళు చేశారు కాబట్టి వీళ్ళ మనసులో ఏముంది, వీళ్ళకి ఏం అర్థమయ్యి అది చేశారు, ఎందుకు చేశారు అని అన్నది దట్ ఈస్ ద రియాలిటీ. ఎప్పుడైతే దాన్ని కంప్లీట్గా రియాలిటీని చూడరో వీళ్ళు అజంప్షన్తో ఉంటారు. యా ఎగ్జాక్ట్లీ సార్. బట్ అంటే అది వాళ్ళకున్న నాలెడ్జ్ బేస్ బట్టి వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకుంటారు అనేది నాకు ఇప్పుడు సిగ్మా అంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, ఒక హై స్కూల్ స్టూడెంట్ కి అర్థం అవుతుంది. 6 1 or 9 అనేది ఒక స్కూల్ కిడ్ కి ఇంకొక అర్థం స్కూల్ అవ్వచ్చు. అవుతుంది. సో అవును అంటే అవును. నాకు ఇక్కడ వచ్చే కన్ఫ్యూజన్ అదే సార్. సో మన ఇంటర్ప్రిటేషన్ అనేది మనకున్న నాలెడ్జ్ బట్టి మనం ఇంటర్ప్రిట్ చేసుకుంటాం కదా అనేది అంటే అది నాకు అర్థమైంది. బట్ అవన్నీ కూడా అజంప్షన్సే కదండి. ఇప్పుడు నేను యాక్చువల్గా రియాలిటీ ఏంటి, నేను దీన్ని ఓకే సిగ్మా అని చెప్పి నేను వేసాను, అది రియాలిటీ. వీళ్ళు ఏమనుకున్నా కూడా ఆ రియాలిటీకి డిఫరెంటే. దాంట్లో డెఫినెట్గా వాళ్ళు అజంప్షన్ మీదనే వెళ్తున్నారు. అప్పుడు ఇప్పుడు వీళ్ళకు కూడా రియాలిటీ తెలిసిందనుకోండి, అప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే ఆ రియాలిటీనే చెప్తారు. ఇప్పుడు ఈ గిరి అనే అతను వచ్చి దీన్ని ఇలా సిగ్మా అనేది వేసాడు, అది రియాలిటీ అని చెప్తాడు. ఈయన కూడా అదే చెప్తాడు. అప్పుడు 9 అని చెప్పడు, ఇది ఈయన కూడా ఇది 6 అని చెప్పడు, ఇది 9 సిగ్మా అని చెప్పి గిరి వేసాడు, ఇందుకు వేసాడు అనే రియాలిటీ మొత్తం కంప్లీట్ స్టోరీతో సహా చెప్తాడు. సో దాంట్లో ఇష్యూ ఏముందండి అక్కడ? ఓకే రైట్. సో ఎప్పుడైతే మనం నాలెడ్జ్ రియాలిటీ వేరు వేరు అని మాట్లాడుతున్నాము అంటే డెఫినెట్గా ఎవరో రియాలిటీని కరెక్ట్గా చూడట్లేదు అని అర్థం, అంతే. ఓకే బట్ అది రియాలిటీ చూడనంత వరకు మన ఎగ్జామ్షన్స్ లో మనమే ఉంటుంటాం. సో దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తానండి. ఒక్క నిమిషం, దీన్ని ఆఫ్ చేస్తాను. ఓకే, సో ఇది నేను కొంచెం రేపటికి ఇంట్రడక్షన్ నేను ఇవాళ కొద్దిగా స్టార్ట్ చేస్తాను. వావ్, ఇది యా ఓకే. సో దీన్ని ఎలాట్లో ఎరేజ్ చేస్తారండి, నాకు అర్థం కావట్లేదు. అదే ఆ పెన్సిల్ మార్కర్ తీసుకొని అక్కడ ఉంటుంది సార్. యా అక్కడ బటన్ సార్. ఓకే, క్లియర్ ఆల్ డ్రాయింగ్స్. రైట్, యా ఓకే. సో ఇప్పుడు కనపడుతుంది కదండి? యా ఓకే. సో సారీ, ఇది మళ్ళీ అదే మోడ్లో ఉంది. రైట్, యా. సో ఇప్పుడు ఏంటంటే సో మన సంబంధాల్లో కూడా ఇదే ప్రాబ్లం ఉందండి, మనం రియాలిటీని చూడట్లేదు. ఓకే, ఇప్పుడు రెస్పెక్ట్ అనే భావం ఉంది కదా మన దగ్గర. రెస్పెక్ట్ అంటే ఏంటో మనకి పూర్తిగా అవగాహన ఉందా? రెస్పెక్ట్ గురించి ఎక్కడ చూడాలండి మనం? రెస్పెక్ట్ని అర్థం చేసుకోవాలంటే ఎలా చూడాలి? పోనీ సరే సపోజ్ మీకు అందరికీ తెలుసు అనుకుందాం అనుకోండి, మనకు అందరికీ తెలుసు, కానీ ఒకవేళ మీ పిల్లలు వచ్చి రెస్పెక్ట్ అంటే ఏంటి అని అంటే మీరు ఏం చెప్తారండి? ఎవరన్నా అన్మ్యూట్ చేసుకుని చెప్పగలరా? గౌరవించడం నాన్న అని చెప్తాము. ట్రాన్స్లేట్ చేసి ఏకవచనం చెప్తున్నారు అంటే ఏంటి? చెయ్యకూడదు, అదే ఏకవచనం చెయ్యకూడదు, వాళ్ళు చెప్పిన మాట వినాలి. అలా పిల్లలకైతే. అదే పెద్దవాళ్ళకైతే ఈక్వల్ గా చూడాలి, తక్కువ ఎక్కువ ఉండకూడదు, అలా మనం చెప్తాము. రెస్పెక్ట్ అంటే లేని దాన్ని ఎత్తి పొడిచి చూపించకూడదు, గౌరవించాలి, అలా చెప్తాము. ఓకే, సో ఈ రెస్పెక్ట్ అంటే మనం ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి అని చెప్తున్నారు, అంతే కదా? అంతే. ఓకే, మనం మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, మధ్య మధ్యలో నమస్కారం పెట్టాలి, లేకపోతే వాళ్ళని కాళ్ళు ముక్కాలి, మనిషిని బట్టి, అంతే కదా మీరు చెప్పేది? అంతే, బయటికి కనిపించేది. వాళ్ళు చెప్పేదాన్ని ఏకీభవించాలి, అంతే కదా? ఎదుటి వాళ్ళని ఏకీభవించాలి, అది వాళ్ళు రెస్పెక్ట్ అని చేసిన చెప్తున్నారు. ఏ పనైనా సరే హేళన చేసి మాట్లాడకూడదు అని చెప్పి ఏళ్ళ చేసి మాట్లాడుకున్నా అంటే ఎలా ఉండాలి అని చెప్తున్నారు బేసిక్గా ఎదుటి వాళ్ళతో, అంతే కదా? తక్కువ చేసి చూడకూడదు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నేనున్నానండి మీతోటి, ఫస్ట్ టైం కలుస్తున్నాను చాలా మందితో, అందరితోని మంచిగా మాట్లాడుతున్నాను, మంచిగా బిహేవ్ చేస్తున్నాను, అంతా బాగానే ఉంది. మనసులో తిట్టుకుంటున్నాను, ఏంటి వీళ్ళకి అందరికీ అనవసరంగా నేను రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది అని. అది మీకు తెలియని కూడా తెలియదు. మరి ఇది రెస్పెక్టేనా?
మాకు కాదు. తెలియనంత వరకు అది రెస్పెక్టే. ఎందుకంటే మాకు తెలియదు కదా, మీ మనసులో ఏముంది అన్నది మేము దూచి చూడం కదా. అది బయటకి ఏమైతే అజంప్షన్. కనిపిస్తుందో రియాలిటీ ఏంటి? దాన్నే మేము యాక్సెప్ట్ చేసేస్తాము. ఆ, బట్ ఎప్పుడైతే వర్డ్స్ డిఫరెంట్ అవుతాయో అప్పుడు వాట్ ఇన్సైడ్ విల్ కమ్ అవుట్ సైడ్. అప్పుడు అయ్యో వాడు ఎగ్జాక్ట్లీ. ఎప్పుడో అలా అన్నాడే, అది నిజం కాదా, యాక్ట్ చేశాడా అని అప్పుడు అనిపిస్తుంది. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి బర్స్ట్ అవుతారో అప్పుడు సో నేను యాక్ట్ మేబీ అది చేస్తున్నంత ఫేక్ వరకు మీకు తెలియని కూడా తెలియదు, తెలియదు, కానీ అది రెస్పెక్ట్ కాదు కదా. నా దగ్గర రెస్పెక్ట్ అనే ఫీలింగ్ లేదు. ఫీలింగ్ మేము లేదు. అది ఎగ్జామ్ చేస్తాం. ఫీలింగ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తేనే తెలిసేది. అది ఒక వస్తువు కాదు కదా చూపించడానికి. ఇప్పుడు మనీ ఎగ్జాక్ట్లీ. అయితే ఇదిగో పేపర్ లో వేసి చూపిస్తాము, హ్యాపీని ఎక్కడ చూపిస్తాము? ఎక్కడ చూపించేది లేదు, ఫీల్ అవ్వడం తప్ప. అందుకనే మనం ఏంటంటే మనం రెస్పెక్ట్ అనేది ఎక్కడి నుంచి నేర్చుకున్నామండి? మన పేరెంట్స్ నుంచి, మన టీచర్స్ నుంచి, మన సొసైటీ నుంచే రెస్పెక్ట్ ఇది అని మనం చూసుకున్నాం, బయట నుంచి నేర్చుకున్నాం. ఇలా ఉండాలి, ఇలా చెప్పాలి, ఇలా చెయ్యాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని అన్నది ఎలా నేర్చుకున్నాం అంటే బయట చూసి. కానీ దాన్ని వెరిఫై చేయలేదు. ఇప్పుడు ఈ పాసిబిలిటీ ఉంది కదా. వెరిఫై చెయ్యాలి అన్న విషయం కూడా తెలియదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను చెప్పేది అదే. మనం ఏం చేసామంటే ఇప్పుడు రెస్పెక్ట్ అనేది ఫీలింగ్ అండి. ఓకే, మన ఫీలింగ్ అది రెస్పెక్ట్ అనేది. అందుకే ఆ ఫీలింగ్ అని అన్నది ఎప్పుడూ ఉండాలి. అందుకే మిమ్మల్ని అడిగాను కదా, రెస్పెక్ట్ అనేది ఎప్పుడు ఉండాలా, అప్పుడప్పుడే ఉండాలా? ఎప్పుడూ ఉండాలి. మనం మనసులో నేను పడుకున్నప్పుడు నిద్రలో కూడా కలలో నా ఫ్రెండ్ తిట్టుకోవడం అని అనేది, డిస్రెస్పెక్ట్ చేయడం అని అనేది నాకు ఇష్టం కూడా లేదు. అంటే దాని అర్థం ఏంటి? కలలో కూడా నన్ను ఎవరు డిస్రెస్పెక్ట్ చేయకూడదు. రెస్పెక్ట్ అనేది ఎప్పుడూ కావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? అంటే ఇప్పుడు రెస్పెక్ట్ అనేది ఇప్పుడు మనిషికి నమస్కారం పెట్టడం, వాళ్ళతో మంచిగా మాట్లాడడం అని అన్నది ఎప్పుడూ చేయగలమా? చేయలేము. కంటిన్యూస్గా ఫీలింగ్ ఉంటే ఎప్పుడు చేయగలం సార్. ఆ ఎదుటి వ్యక్తి మీద మనకి ఆ ఫీలింగ్ ఉంటే అది ఏ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ టైం లో అయినా మనం చేయడానికి రెడీగా ఉంటాం. ఎందుకంటే అది మనకి హ్యాపీనెస్ ఇస్తుంది, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల. ఆ అది మన ఫీలింగ్ ఉంటే ఫీలింగ్ హ్యాపీగా కాబట్టి. ఉంటుందండి. ఎక్స్ప్రెస్ చేసినంత మాత్రాన మనకి హ్యాపీనెస్ వస్తుందని కాదు. మీరు ఒకళ్ళకి కాళ్ళు మొక్కితేనే రెస్పెక్ట్ అని అన్నారు అనుకోండి, కాళ్ళు మొక్కుతూనే ఉండండి. ఎంతసేపు మొక్కగలుగుతారు చూస్తాను నేను కూడా. అర్థమైంది కదా, అది మనం ఎందుకు డిఫరెన్స్ అర్థమైంది మొక్కుతామంటే కదా. వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు అనే ఒపీనియన్ తో మొక్కుతాం. ఎందుకంటే అక్కడ ఫీలింగ్ ఉంది కాబట్టి. మీకు ఆ ఫీలింగ్ ఇంపార్టెంట్, మొక్కుతున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు. ఫీలింగ్ ఇంపార్టెంట్ అంతే. మన ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ. కోసం మనం ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తామండి. ఎదుటి వాళ్ళ కోసం మనం రెస్పెక్ట్ ఇవ్వం కదా, మన అయితే కోసం మనం రెస్పెక్ట్ ఇస్తాము ఎదుటి కరెక్ట్. వాళ్ళకి. సో ఇప్పుడు మనం ఆ ఫీలింగ్ ని అర్థం చేసుకోవాలా, లేకపోతే ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకోవాలా? ఫీలింగ్ ని అర్థం ఫీలింగ్ చేసుకో. అర్థం చేసుకోవాలి. ఫీలింగ్ అయితే మనం ఎదుటి వాళ్ళని బిహేవియర్లో చూస్తున్నామండి. వాళ్ళు నమస్కారం పెడుతున్నారు, సో అందుకని వీళ్ళకి నా మీద రెస్పెక్ట్ ఉంది, వాళ్ళు మంచిగా ఉంటున్నారు, అందుకే నాకు వీళ్ళ మీద నాకు రెస్పెక్ట్ ఉంది అని అనుకుంటున్నాం. కానీ మనం బయట నేర్చుకుంది కూడా అదే. కానీ ఎప్పుడైతే యాక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా మన దగ్గర, నాలాగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా, వాళ్ళ నుంచి కూడా మనం చూసి అదే రెస్పెక్ట్ అని అనుకున్నామంటే మనం పప్పులో కాలేసాం. అయితే మరి ఇప్పుడు రెస్పెక్ట్ గురించి అర్థం చేసుకోవాలంటే ఫీలింగ్ గురించి అర్థం చేసుకోవాలని ఇప్పుడు మీరే కదా చెప్పింది. ఈ ఫీలింగ్ ని అర్థం చేసుకోవాలంటే ఎక్కడ చూడాలండి? అది చూడలేము కదా, అది అనుభవిస్తే వచ్చేది. ఎవరు అనుభవించాలి? మనం అనుభవిస్తాము. ఎదుటి ఎగ్జాక్ట్లీ. వాళ్ళతో మనం ఉన్న రిలేషన్ ని మనం అనుభవిస్తే మనం అప్పుడు అది రెస్పెక్ట్ అని ఫీల్ అవుతాము. ఎగ్జాక్ట్లీ, నేను అది చెప్పేది అదే బేసిక్గా. ఇప్పుడు ఎదుటి వాళ్ళ బిహేవియర్ని చూసి మనం అది రెస్పెక్ట్ అని అనుకుంటున్నామంటే మనం తప్పు చేసామని అర్థం. రియాలిటీ ఏంటి అనంటే ఫీలింగ్ని నా లోపల చూస్తేనే నాకు అర్థమవుతుంది. ఆ రెస్పెక్ట్ అనే ఫీలింగ్ని నా లోపల నేను అర్థం చేసుకుంటేనే దాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయగలను కరెక్ట్గా అన్నది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ మనం ఎదుటి వాళ్ళ బిహేవియర్ని చూసి, వాళ్ళ బిహేవియర్ ఎక్కడి నుంచి వస్తుందండి? వాళ్ళ మాన్యతలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కోరికల్ని బట్టి వాళ్ళ ఆధారంగా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. అందుకే వాడు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనేది ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. ఎదుటి వాళ్ళని చూసి అది రెస్పెక్ట్ అని అనుకుంటున్నాం చూడండి, అది కరెక్ట్ కాదండి. రెస్పెక్ట్ అనేది అర్థం చేసుకోవాలంటే నా సహజ స్వీకృతి ఆధారంగా నాకు అర్థమైంది, నా ఫీలింగ్ని నేను అర్థం చేసుకున్నప్పుడే రెస్పెక్ట్ని నేను అర్థం చేసుకుంటాం. అది ఎలాగూ అని అన్నది మనం రేపు మనం డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే, సో అన్ఫార్చునేట్ అది ఏమైపోతుందంటే రివర్స్ అయిపోతుంది. మనం వాళ్ళ బిహేవియర్ని చూసి అర్థం చేసుకున్నాం.
సో ఈ వర్క్షాప్ అని అనేది ఏంటి అని అంటే అనేది నా గురించి నేను తెలుసుకోవడం అని అన్నదండి. నాకు ఆ ఫీలింగ్ అర్థమైంది అని అంటే నేను హ్యాపీగా ఉంటాను. ఫస్ట్ థింగ్, ఎవరు ఎదుటి వాళ్ళు ఎలా ఉంటే నాకేంటండి, ఆ ఫీలింగ్ నాలో ఉంది అంటే అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. ఎదుటి వాళ్ళు డిస్రెస్పెక్ట్ చేసినా కూడా నేను దానికి బాధపడను. ఓకే, సో ఇది ఎలా పాసిబిలిటీ ఉంది అని అన్నది రేపు కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. సో 10 దాటిందండి, 10:05. ఇంకేమన్నా ఒక క్వశ్చన్ ఉంది అని అంటే మనం తీసుకొని క్లోజ్ చేసేద్దామండి. క్వశ్చన్ అయితే లేదు కానీ సార్, నిన్న మీరు హోంవర్క్ అని చెప్పారు, సో నేను సిన్సియర్గా రాసేసాము. యా అది మీకు ఉపయోగమేనండి. అది ఎప్పుడూ చేస్తూ ఉంటే కూడా మీకు దానికి అవుట్కమ్ కూడా మనకి వస్తుంది కదండి. సో నా కోరికలు ఏవైతే ఉన్నాయో, నేను ఎలా ఉందాం అనుకుంటున్నానో అది మనకు తెలుస్తుంది. ఎప్పటికప్పుడు మనం వెరిఫై చేసుకుంటూ ఉంటే అది ఈ ప్రపోజల్లోకి తీసుకెళ్ళండి, ఇలా వెరిఫై చేసుకోండి. అండ్ ఆ కోరిక ఉండాలా వద్దా అన్నది కూడా అర్థమవుతుంది, రైట్? సో ఈ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంటేనే అదండి. మనం ఎప్పుడు కూడా ఈ ప్రాసెస్ని చేస్తూ ఉంటే మనం ఎప్పుడు కూడా హ్యాపీగా కంటిన్యూస్గా హ్యాపీగా ఉండడం అనేది ఆ పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇది ఈ 7 రోజులు మనం నేర్చుకున్నవి, మనం కావాలనుకున్నవి మనం మన లైఫ్లో ఎప్పుడైతే ప్రాక్టీస్లో పెడతామో నేను హ్యాపీగా ఉంటాను, ఎదుటి వాళ్ళు హ్యాపీగా అవుతారు. అది మనకు కనిపిస్తుంది, రైట్? సో ఆ ప్రాక్టీస్ చేయడానికే నేను ఈ హోంవర్క్ ఇచ్చానండి. ఇక్కడ షేర్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, బట్ మీరు అది సిన్సియర్గా చేస్తున్నారు కాబట్టి అది మీకే యూస్ఫుల్. థ్యాంక్ యూ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ అందరికీ. ఇప్పటితోటి క్లోజ్ చేసుకుందామండి. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ.